నిండైన ధన్యవాదములు మీకు. ప్రభువు నామన తిరిగి నేను వచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. ఆరంభించుటకు కొద్దిగా గొంతుక బొంగురు పోయినది. అయితే ప్రభు నాకు రెండవ గేరు దయచేను కక్క కొద్దిసేపటిన తర్వాత కనుక కూటములో ఈ వారము నేను ఎక్కువగా మాట్లాడాను. చాలా చాలా ప్రశ్నలు ఉన్నవి వారికి జవాబు ఇవ్వటానికి. తర్వాత భవనంలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత వేడి నాకు బాధకరమైన జలుబు చేయలేదు. నా బ్రతుకులో ఎలాంటి అటువంటి పరిస్థితులు నేను అనుభవించలేదు. కాబట్టి నేను బాగా ఉన్నాను. అయితే నా స్వరం ఎక్కువగా మెచ్చిన భారమైపోయినది. అది బాగవుతుంది. కాబట్టి మీరందరూ నాకు చేసిన దాని కొరకు మీ ఒక్కొక్కరికి నేను ధన్యవాదాలు చెల్లించాలని ఆశపడుతున్నాను. కొద్ది నిమిషాల క్రితము నేను నడుపుకుంటూ వస్తున్నాను. బిల్లి ఇంకా కొంతమంది ఆ చిన్న కుటుంబం వచ్చి దెబ్బతిని తిరిగి వెళ్ళలేకుండా ఉండేటువంటి ఆ కుటుంబం వెదకుడు కొరకై బయట ఉన్నాడు. ఇంకా వారు భవనంలోనే ఉన్నట్లయితే వారు తమ చేతులు పైకి పెట్టాలని లేక అలాగూ చేయాలని నేను ఆశపడుతున్నాను. దానిపైన ఒకటి కావాలని నాకై నేను కోరుకుంటున్నాను. కనుక ఆ చిన్న కుటుంబము మ్యాష్రిగన్ నుండో మరొక చోటు నుండే వచ్చిన వారు. గ్యాస్ సిలిండర్ లేక డబ్బు ఏదో అయిపోయినది. వారు ఇంకా ఇక్కడ పట్టణంలోనే ఉన్నట్లయితే కూటమి ముగించబడిన తర్వాత వారిని మీరు చూచినట్లయితే నా ఇంటి దగ్గర వదిలిపెట్టండి. సరే, దాని విషయంలో నాకు ఒకటి కావాలి. అందుకొరకే మేము ఇక్కడ ఉన్నాము. ఎవరికి మేము చేయగలిగినా సరే చేయూతనిచ్చుటికే మేము ఇక్కడ ఉన్నాము. కనుక ప్రభువైన యేసు మనల్ని దీవించుడు కాక అది మన ప్రార్థన, అది మా ప్రార్థన. ఇది ఒక అసాధారణమైన వారము. కొన్ని అసాధారణమైన సంగతులు మాకు జరిగినవి. అయితే ఈ వారపు పరిచర్యలో పరిశుద్ధాత్మంత స్వేచ్ఛగా సంచరించినంతగా మరి ఎన్నడూ అలాంటి కదలికలను నేను ఏనాడు చూడలేదని నేను చెప్తున్నాను. అది నాకెంతో నిండైన అద్భుతకరమైన విషయం. రాత్రి వేళ మేము వెళ్ళినప్పటికీ కొన్నిసార్లు మేము నిద్రపోవటకు ముందు ఉదయం 1 గంట అవుతుంది. మా ఎడల ఎంతగానో ఉన్న ప్రభు అయిన యేసును గూర్చిన తలంపులతో నేను ఎంతో ఆనందించేవాడను. నగరంలో ఈ చుట్టుప్రక్కన ఉన్న ప్రజలైన మీరు మీకు సంఘ గృహము లేనట్లయితే ఇది మీ ఇంటిని చేసుకుంటానికై ఏ సమయంలో అయినా మీరు ఇక్కడికి వచ్చుటకు ఆహ్వానిస్తున్నాము. జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ మాకు ఎలాంటి సభ్యత్వం లేదు. మన అందరికీ సహవాసం ఉన్నది. హోవర్డ్ క్యాడిల్ చెప్పినట్లుగా మాకు చట్టం లేదు, అయితే ప్రేమయున్నది. మూఢభక్తి లేదు, క్రీస్తుయున్నాడు. వేరే గ్రంథము లేదు, అయితే బైబిల్ గ్రంథం ఉన్నది. కాబట్టి ఈ చిన్న మందిరానికి మీరు అన్ని వేళ ఆహ్వానించబడుతున్నారు. మేమెదురు చూస్తున్నట్లుగా ప్రభుచితమైతే ఒక మంచి సంఘాన్ని, ఒక మంచి మందిరాన్ని మేము కట్టిన వెంటనే మాకు వాస్తవమైన చాలా స్థలం ఉంటున్నది. మనందరికి చాలా పెద్దది కాదు. ఎందుకనగా యేసు త్వరగా రాబోతున్నాడు. పెద్ద పెద్ద విస్తరణల కార్యాలు మనకి వద్దు. మనకొకటి కావాలి. అది పడిపోబోతున్నది. దాని పరిచర్య చేసినది. అందుకొరకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నేను ఎన్నడూ మరచిపోను, ఎక్కడైతే ఈ పుల్పిట్ నిలబడి ఉన్నదో అక్కడే 20 లేక అన్ని సంవత్సరాల క్రితము ఈ పాత కొలనులో, ఈ పాత నీటి కుంటలో నేను మోకరించి అందులో నా తల ఎత్తు పాచి ఉన్నది. ప్రభు చెప్పాడు, ఇక్కడే నీ మందిరాన్ని కట్టుము అని. ఒక చిన్న మొత్తము ద్వారా మేము గ్రామ్స్కు వెళ్ళి $160 ఇది సంపాదించాము. దీనిని నింపగలము అనుకుని ఇదంతా మంచు కుంట. మనము ఇనుప సాధనాలు చెప్పులకు కట్టుకుని నడిచేటువంటి స్థలము ఇది. సహోదరి స్పెన్సర్, ఇది ఒక కుంట అని జ్ఞాపకం ఉంటుంది. మీకు జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాను. వారు గుంపులను తీసుకుని వచ్చి ఈ దారిని మళ్లించి వారిని తీసుకుని వచ్చుచు నీటి కుంటలోకి వచ్చుటి కొరకై అలా చేసేవారు. నేను ఇక్కడే ఇంగ్రాండ్విల్లో అక్కడ పాఠశాలలో ఒక చిన్న బాలునై ఉంటిని. ఇది ఒక నీటి కుంట. ఇనుప పాదముల చెప్పులు తడుగుకొని ఇక్కడికి వచ్చేవాడను. నీటి కుంటలో మెరుస్తూ ఆడుకునేవాడను. ఇది నీటి కుంటగా ఉన్నప్పుడు సహోదరు మైక్, నీ జ్ఞాపకం ఉన్నదా? అవునండి, వెనకాల అక్కడున్న సహోదరు రాయ్. ఇప్పుడు ఎక్కడైతే నీటి కుంట ఉన్నదో
కొద్ది భాగాన్ని వదిలిపెట్టి ఉన్నాం. అదెక్కడ వెనకనే అదే ప్రజలను వారి పాప క్షమాపణ కొరకు నీటిలో బాప్తిసమిచ్చున్నది. చూడండి, మీరు ఇవ్వదలంచుకున్న ప్రశ్నలు మీరు తెచ్చినట్లయితే ఇది సమస్య అవుతుంది. ఎందుకనగా మీరు మిశ్రిత ప్రేక్షకుల మధ్య ఉన్నారు కనుక ప్రజలు ఒకరొక విధముగా మరొక విధముగా మరొక విధముగా బోధించబడతారు. అయితే వారు విరుద్ధముగా బోధించిన విషయాన్ని నీవు విశదపరచినట్లయితే వారి ఆత్మ మాధుర్యము వెనుకకు వారు నడిపిస్తున్నది. అది భక్తి పూర్వకమైనది. నేను ఏ పేరును ఎత్తుటకు ఇష్టపడను. అయితే నగరములోని ఒక వైద్యుడు అక్కడ గదిలో నన్ను కలుసుకున్నాడు. మెడికల్ డాక్టర్ అని అనుకుంటున్నాను. అతడు చెప్పాడు, సంవత్సరాల తరబడిగా దానితో అతడు చిక్కుముడిలో పడి ఉన్నాడు అని అన్నాడు. నేను బోధ చేసిన దానికి వ్యతిరేక్తముగా వ్రాసిన పుస్తకమును అతడు చదివాడు. అతడు చెప్పాడు, అయితే అతడు కూటములో కూర్చున్నది మొదలుకొని లేఖనముల నుండి పెట్టబడిన సత్యాలను అతడు చూశాడు. అది అతనికి నిరంతరం ప్రశ్న అనేది లేకుండా పోయినది. కొద్దిసేపటి క్రితమే నగరమునకు ఆవల నుండి వచ్చిన ఇలినాయిస్ నుండి వచ్చిన కొంతమంది నేను గదిలో కలుసుకున్నాను. బహుశా వారు 4 లేక 3 దైవ సేవకులు ఉన్నారు. వారు చెప్పారు, సహోదర అబ్రహాం, మా బ్రతుకు కాలమంతా వ్యతిరేక్తముగా మేము బోధించాము. అయితే మేము దర్శనాన్ని పట్టుకున్నాము. సత్యమనగా ఏదో మేము చూశాము. అది ఏమైనదో అని మేము ఆశ్చర్యపోయేవారము. చూశారా? దాన్ని చూశారా? అదే మనము ఇప్పుడు అది ఏమైనదో అదే. సహోదరుడా, అది ఏ ప్రజలను ఏ సంఘాన్ని తృణీకరించట్లేదు. అది సంఘాన్ని పైకెత్తుతున్నది. గమనిస్తున్నారా? ఆ తర్వాత కలిసి మనము నిలవబడవలసి ఉన్నది. మనము కలిసి నిలవబడవలసి ఉన్నది. దేవుడు తనకు తానుగా పెంతికొస్తున్నాడు. అగ్నిస్తంభము పగిలి చిన్న చిన్న అగ్ని స్తంభాలు అయిపోయి ప్రజలపైన వ్రేలాడినది మరియు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినది. దేవుడు ఆయనే విభాగించబడి మన మధ్య ఉన్న ఎడల ప్రతిసారి ఒకడు మనతో చేర్చబడతాడు. ఆ అగ్నిస్తంభము చుట్టూ నిరంతరము అది రాశిగా పురోగు చేసుకుంటున్నది. కలిసిపోయి అది ఎల్లప్పుడూ దేవుడు విమోచించిన సంఘమునకు దగ్గరగా కలిసిపోయి లేక ఆకర్షించబడి ఏదైనా ఎంత నిత్యమో అంత నిశ్చయంగా ఆకాశములోని మన యాత్రను తీసుకుని వెళ్తుంది. నేను సహోదరులను వేరు చేయడం కాదు, కానీ సహోదరులలో భేదాభిప్రాయం పుట్టించుడు కానీ నేనెన్నడూ చేయలేదు. మిగతా వారు సంఘాలు నా కూటములకు సామర్థ్య సహకారాలు చేకూర్చుతున్నారు. వారు ఒకరికొకరు వ్యత్యాస భేదాలు కలిగి ఉన్నారు. అయితే వారు నన్ను ప్రేమిస్తున్నారు. నా కూటాలకు వారు సామర్థ్య సహకారాలు అందిస్తున్నారు. వారి ప్రజల మధ్యకు నేను వెళ్తుంటాను. ఏ ఒక్క విషయం నేను వారితో చెప్పను. ఒక పెద్ద మనిషి అది చేయడు. ఒక క్రైస్తవుడు అసలు చేయడు. నిజంగా అలా కాదు. తరువాత నాకెప్పుడైనా టెంట్ కూటాలు ఉన్నట్లయితే, ప్రభుచితమైతే ఒక దినాన అది చేయుటకు నేను లెక్కిస్తున్నాను. తరువాత ఈ ఉపదేశాల గురించి నేను ఉపదేశించక మునుపు మొదట సంఘ కాపరులతో కలిసి ఉదయవేళ కూడిక నేను ఏర్పాటు చేస్తాను. చాలా దినాలు నేను బోధించుటకు ఏమి నిశ్చయించుకున్నానో వారు తెలుసుకుంటారు. తరువాత ఆ సహోదరుడు అతడెవరైనప్పటికీ అది చూడకపోతే, దాన్ని అంగీకరించకపోతే వారి సభికులను అతను తీసుకుని, ఇది మీరు వినటానికి నేను ఇష్టపడలేదు. వారు అది బోధిస్తుండగా మనము దాని నుండి దూరంగా వెళ్దాం అని చెప్పు. గమనించు, వారికి తరుణం. మనమెల్లప్పుడూ దేవునితోనూ ఆయన బిడ్డలతోనూ మైత్రిని కలిగి ఉందాం. ప్రతి ఒక్కరితో. ప్రభుచితమైతే నేను ఈ రాత్రి వేళలో ఒక ప్రశ్నకు జవాబు చెప్పవలసి ఉన్నది. ఈ ప్రశ్నకు నేను ముందుగానే జవాబు చెప్పాలని తలంచాను. నా కొరకు ఇంకొకటి కూడా ఉన్నదనుకుంటున్నాను. అయితే అది ఒకరికి వచ్చిన కళ. దాన్ని గురించి ప్రార్థించి అనువాదం చెప్పమన్నారు. అది చేయుటకు అనేక సార్లు ప్రభు మన ఎడల ఎంతో కృపాభర్తుడై ఉన్నాడు. మీరు దీన్ని తెలుసుకునండి. కూటము ప్రారంభించక ముందు ప్రతి ఒక్క కూడికకు ప్రతిసారి మనం ఏర్పాటు చేసిన దానికి మీరంతా తిరిగి రావాలని మీరు ప్రేమతో ఆహ్వానించబడుతున్నారు. ఏ మంచి దైవ సేవకులు లూయివిల్ నుండి పట్టణానికి వెలుపల నుండి
నగరంలో ఉండి చుట్టుప్రక్కల నుండి వచ్చారు. సెల్స్బర్గ్ నుండి వచ్చిన సహోదరుడు, పాటలు పాడువారు, ఆ స్త్రీ, ఆమె ఎవరైనను కొద్దిసేపటి క్రితము ఇక్కడ పాటలు పాడారు. మరి ఆ చిన్నవాడు, మీకు మరిన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వెనుకనున్న సహోదరులతో నేను మాట్లాడుతున్నాను. అతనెవరైనది, అది ఏమైనది చూచే తరుణము కూడా నాకు లేకపోయినది. అయితే నిజంగా అది నేను విన్నాను. అదెంతో మనోహరమైన విషయమే. ఆ భారాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. గత రాత్రి నేను దీన్ని పోగొట్టుకున్నాను. అది నా కుమారుడు జేబులో పెట్టాడు. ఒక ప్రశస్త వ్యక్తి దాన్ని వ్రాశాడు. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోనండి, ఈ యొక్క ప్రశ్నలు వ్యత్యాసకరమైనవి కావు. ఒకవేళ కొన్నిసార్లు వారు వ్రాస్తారు, అవి వేరుగా కనిపిస్తున్నవి లేక వినిపిస్తున్నవి. అయితే యథార్థ హృదయం దాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నిస్తవి. గమనించండి, ఆ విధముగా మేము ఎల్లప్పుడూ దాన్ని సమీపిస్తాము. ఒక నిజమైన యథార్థవంతుడైన వ్యక్తి సత్యమైనది ఏదైనది తెలుసుకుంటానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడే కొంతకాలం క్రితము ఒక ప్రార్థనా కూటం ఉన్నది. నేను ఇంటికి వెళ్తున్నాను. సహోదరు జూనియర్ జాక్సన్, కొద్దిసేపటి క్రితం నేను అతన్ని గురించి విన్నాను, లేదా నేను అది చేశాను అనుకుంటున్నాను. అతను నాతో ఉన్నాడు. అతడు మాట్లాడవలసి ఉండేను. ఇంకో సంఘం నుండి వచ్చిన మరొక దైవ సేవకుడు అక్కడే ఉన్నాడు. నేల మీద నేను ఉండలేకపోయాను. అతడు ఎగిరి దూకి నాతో గడబడలు చేయటకు ప్రారంభించాడు. సరే, 5 దైవ సేవకులు అక్కడే ఉన్నారు. వారందరూ ఒక్కసారిగా అతన్ని త్రోసివేయబోయారు. నేను చెప్పాను, వద్దు, అది అలా చేయవద్దు. అతడు నన్ను సవాల్ చేశాడు. కాబట్టి నేను అతడు అందును గురించి మాట్లాడుకోనివ్వండి. సరే, అతను మొదలుపెట్టాడు. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో మేము అక్కడ మాట్లాడుతాం. అది ఎక్కడ నిశ్శబ్దం అవుతుందో మేము అలా చేస్తాం. వారు వెళ్ళిపోయారు. కొద్ది క్షణాల్లో అతను తప్పుడుగా చెప్పినవి, తప్పుడుగా నిర్వచించిన లేఖనాలను నేను గుర్తుపెట్టుకుంటున్నాను అన్నాడు. 12 మంది తప్ప మరెవరూ పరిశుద్ధాత్మను పొందుకోలేదు. వారు అపోస్తలులు. దైవిక స్వస్థత కేవలము ఆ 12 మందికి అనుగ్రహించబడినది అని అన్నాడు. గమనిస్తున్నారా? మిలియన్ మైళ్ళ దూరము అతడు గురిని తప్పిపోయాడు. కనుక అతడు అర్ధగంట మాట్లాడిన తర్వాత అతన్ని అడిగాను. అతడు చెప్పాడు, నేను దయ్యమును అన్నాడు. ఆ తర్వాత అతను మాట్లాడిన తర్వాత నేను చెప్పాను, సహోదరుడా, మొదటిగా నేను చెప్పవలసినది, అందుకొరకై నేను నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకనగా అది నీ యొక్క భావం కాదు, అది నీ భావం కాదని నాకు తెలుసు. ఎందుకనగా నీవు దైవసేవకుడు అయినట్లయితే నేను దైవసేవకుడును. మనము సహోదరులుగా ఉండవలసి ఉన్నది. చూస్తున్నారా? తరువాత నేను చెప్పాను, మనలను ఒకరినొకరు అర్థం చేసుకునలేకపోవడు చేత లేఖముల యందు కొంత వ్యత్యాసం వచ్చినది. ఆ తర్వాత మేము లేఖనాలు తీయడానికి ప్రారంభించాము. ఆ బలహీనుడు ఎంతో పోగొట్టుకున్నాడు. ఒక్క నిమిషంలో ఎక్కడ ఉండాలో, ఏమి చేయాలో అతనికి తెలియలేదు. తర్వాత అతడు చాలా బెగబట్టుకున్నాడు. ఏమి చేయవలనో అతనికి తెలియలేదు. అతని భవనం నుండి బయటికి వెళ్ళిపోతూ ఆ రాత్రి అతను ఇలా చెప్పాడు, సహోదరు బ్రహ్యాం, నేను ఒకటి చెప్తున్నాను, నీవు క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నావు. గమనిస్తున్నారా? నేను అనుకున్నాను, కొద్ది నిమిషాల క్రితము దయ్యం, ఇప్పుడు క్రీస్తు ఆత్మ. అది నీవు సమీపించే దాన్ని బట్టి ఉంటున్నది. అంతే. క్రీస్తు గడబిడలు చేయడు. ఆ మనుషుడు అది చేశాడు కాబట్టి అతనికి భయంకరమైన విషయాలు జరిగినవి. పిచ్చివాడైపోయాడు. ఒక ఆసుపత్రి లేక మరొకటి దాని కిటికీలో గుండా ఎగిరి దూకి అతనే చంపుకోబోయాడు. ఇప్పుడు అతడు కొంతమంది నా మంచి స్నేహితుల దగ్గరికి వచ్చుచున్నాడు. ప్రతిదినము పరిశుద్ధాత్మ బాప్తిసం వెతుకుతున్నాడు. నా ఇంటికి రావాలనుకుంటున్నాడు. తనపై చేతులు పెట్టించుకొని పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఒక గొప్ప సంఘపు బౌతికుడు అతడు. గమనిస్తున్నారా? కాబట్టి ఏ విధంగా జవాబు చెప్పవలనో మేము ఎరిగినంత వరకు యథార్థ హృదయముతో ప్రశ్నలకు జవాబిచ్చుట. ఈ ప్రశ్న నేను చదువుతాను. అందంగా వ్రాశారు సహోదర అబ్రహాం. అపోస్తుల కార్యం 2:4లో ఎందుకని ప్రజలు అన్య భాషలతో లేక ఇతర భాషలతో మాట్లాడారు? చివరకు అపోస్తుల కార్యం 2:6లో జనులు గుంపులుగా వచ్చినంతగా. దయచేసి అది వివరిస్తారా? అది మొదటి ప్రశ్న. నేను అనుకున్న అదే వ్యక్తి అతను అనుకుంటున్నాను.
అవును, అదే వ్యక్తి అతడు. సరే, ఇప్పుడు గమనించినట్లయితే సహోదరి సహోదరుడా, ఇది వ్రాసిన వారు ఎవరైనప్పటికీ వారు పై మెట్ల దగ్గర నుండి వచ్చుచున్నారు, క్రింద మెట్ల యొద్ద నుండి వచ్చుచున్నారు అని వారిని గూర్చి ఒక్క మాట చెప్పలేదు. ప్రేక్షకులు పైన లేక పై మెట్ల మీద లేరు. అయితే ఎక్కడైతే జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చిరో ఆ శాలలోకి వారు వచ్చినప్పుడు అక్కడే వారు భాషలు మాట్లాడటం వారు విని ఉన్నారు. అవునా? గమనించు, నీవు చెప్తావు వారు అక్కడ పైన మాట్లాడియుండిరి అని. అది తర్క వితర్కమైతే లేక గడబడైతే వారిక్కడికి దిగివచ్చు వరకు వారు మాట్లాడలేదు అని నీవు చెప్పే హక్కు ఉన్నది నీకు. ఎందుకనగా ఈ శబ్దము కలిగగా. అవునా? ఇక్కడ మరొక సంగతి, అది దానితోనే సాగిపోయినది. అపోస్తుల కార్యములు 8:18 పరిశుద్ధాత్మ ఇవ్వబడినని సీమోను ఎలాగు ఎరిగెను, అది సమరయలో. దానిని వివరిస్తారా? సరే, ఒక విషయం, భాషలు మాట్లాడటం వలన వారు పరిశుద్ధాత్మ పొందియురానని అతనికి తెలియదు, లేదా వారు భాషలు మాట్లాడారు అని బైబిలు చెప్పుటలేదు. వారు కేవలము ఫలితాలను మాత్రమే వారు చూశారు. వారికి ఒకటి సంభవించకుండా ఎవడునూ పరిశుద్ధాత్మను పొందలేడు. అవునది నిజం. అయితే వారెక్కడ భాషలతో మాట్లాడిరని చెప్పబడట్లేదు. కాబట్టి భాషలు మాట్లాడటకు బదులు మరొకటి తప్పక అక్కడ జరగవలసి ఉండెను. ఎందుకనగా వారు భాషలు మాట్లాడిరి అని అక్కడ చెప్పబడలేదు. పెంతెకోస్తు దినమున కొందరు గలిలయ భాష మాట్లాడి ఉండిరి అని మనకి ఎలాగ తెలియను? తెలియపరచము. వారిలో ఎక్కువ మంది గలిలయులు అక్కడే ఉండిరి. మరియు అందరూ ఈ ఉదయం నేను చెప్పిన రీతిగా 2 విషయాలు: మనశ్శక్తి, బుద్ధి కుశలతలు. ఇప్పుడు భాషలు మాట్లాడిన ప్రజలను నేను తీసుకోబోతున్నాను. మాటలు మాట్లాడిన ప్రజలను కూర్చి కాదు, అయితే భాషలు మాట్లాడిన వారిని కూర్చి. వారు మేడగదుల నుండి వచ్చిన తర్వాత ప్రజలను కలుసుకున్నారు. అయితే లేఖనం నువ్వు చదివినట్లయితే ఇప్పుడు జాగ్రత్తగా విను. మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? వారు గలిలయ భాష మాట్లాడగలరు, అయితే వారు ఇంకొక భాష వినుచున్నారు. వారు మరియొక భాష మాట్లాడుతున్నట్లుగా అది ఉన్నది, వారి స్వంత భాష. అది ఏదైనాను పర్వాలేదు. అది పెంతెకోస్తు వారి ఊహగా అది మాత్రం చేయట్లేదు. వేణు, ఎందుకని ఇక్కడ వ్యత్యాసకరమైనది చెప్పుడు కాదు, అయితే నిజమును క్రమముగా చెప్పుట అవుతున్నది. మీరు గమనించినట్లయితే అప్పుడు పేతురు నిలువబడి ఆ ప్రజలందరితో ఎందుకు మాట్లాడవలసి ఉండెను? వారిలో ప్రతి ఒక్కడు అతడు మాట్లాడిన భాషను వినియుండెను. తద్వారా యూదా మతములు ఎంతో భక్తిగా ఉండు భక్తిగల యూదులు 3000 మంది మార్పు చెందిరి. అయితే వారు నిలవబడ్డారు. పేతురు ప్రవక్తల గురించి మాట్లాడుతున్న ప్రతి మాటను వారు పెంతెకోస్తుకు తెచ్చుటకు దాన్ని అర్థం చేసుకున్నారు. వారు అరుపులు అరుస్తూ ఇలాగ అడిగారు, అయ్యలారా, రక్షించబట్టుకు మేమేమి చేయవలెను? పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. నా నిండు హృదయముతో నన్ను ఇది చెప్పనివ్వండి, తద్వారా మిమ్మల్ని నేను ఎక్కడికి నడిపిస్తున్నది మీరు చూడగలుగుతారు. భాషలు మాట్లాడుట నేను తప్పక నమ్ముతాను. అది సంఘానికి ఒక వరమని నేను నమ్ముతాను. భాష ఉన్నదని నేను నమ్ముతాను. నాకై నేను అనేక సార్లు భాషలు మాట్లాడాను. పెంతెకోస్తును గూర్చి నా తలంపు ఏంటో చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. అది ఈ విధంగా ఉంటున్నది, లేదా అది ఈ క్రమంగా ఉంటున్నది. నేను డల్లాస్లో ఉంటిని, హూస్టన్ టెక్సాస్లో. ఈ పటము తీయబడక మునుపు ఒక రోజు ముందుగా మేము మ్యూజిక్ హాల్ను తీసుకోగలిగితే 800 మంది పట్టగలిగారు. ప్రజల లోపలికి రాలేకపోయారు. కాబట్టి మేము రేమండ్ రిచి మందిరానికి వెళ్ళిపోయాము. అది పూర్వకాలమందు ఉండినది, పెద్ద మందిరం, అంతా నిండిపోయినది. ఇక్కడ నేను బోధించి రోగుల కొరకు ప్రార్థించబడను. అక్కడ వారిని బయట ఉంచినప్పుడు నేను వెళ్ళిపోయి బోధించి నది ఆవలనున్న రేమండ్ రిచిలో ఉన్న వారి కొరకు ప్రార్థించబడను. ఆ తర్వాత మేము అక్కడ ఉన్నప్పుడు
తిరిగి మ్యూజిక్ హాల్కు వచ్చుటకు నిర్ణయమైనది. ఎంత త్వరగా వెళ్ళవలెనో అంత త్వరగా వెళ్ళమని హోవర్డ్ అన్నాడు. అతడు నా భుజమును తట్టి నా ప్రక్కను బుజ్జగించాడు. గదిలో మీరు గమనించినట్లయితే అభిషేకం నాపై ఉన్నప్పుడు వారు నన్ను తడతారు. ఇలాగన దాని అర్థం, నిశ్శబ్దంగా ఉండు, సమయం ఇది, ఇక ఏమి చెప్పవద్దు, వచ్చేసాయి. హోవర్డ్ అలాగన చేస్తూ ఉంటాడు. నేనెక్కడ నిలబడి ఉంటాను. అతడు నా చేయి పట్టుకుని తన భుజంపై వేసుకుని బయటికి వెళ్తాడు. గమనిస్తున్నారా? కారణం, నేను నిండుగా ఉన్నానని అతనికి తెలుసు. సరే, అతను నన్ను తట్టిన తర్వాత నేను వేదికను విడిచిపెట్టి వెళ్ళుటకై బయలుదేరాను. సరే సహోదరుడా అని నేను చెప్పాను. వేదికను విడిచి వెళ్ళుటకై నేను ఉండగా ఒక చిన్న బాలిక కూర్చుని ఉన్నది. ఇక్కడ నిలబడి ఏడుస్తున్నది. చిన్న మెక్సికో అమ్మాయి, 12-14 సంవత్సరాలు వయసు గల దానిగా కనిపిస్తుంది. చిన్న యవ్వన వయస్సు. నేను ఆమె వైపు చూచి నేను అడిగాను, ఏంటి విషయం బిడ్డా? ఆమె ఏడుస్తుంది. హోవర్డ్ అన్నాడు, నీవెంతో అలసిపోయావు, నీ కొరకు అక్కడ ఎదురు చూస్తూ మరో వర్గం వారు ఉన్నారు, ఆమెను ఇక్కడికి తీసుకుని రండి అని నేను చెప్పాను. నేను ఓగుతూ అక్కడికి చేరుకున్నాను. ఆమె వేదికపైకి వచ్చినది. సహోదరు వుడ్ తదితరులు ఉన్నారనుకుంటాను. వారి కుటుంబంలో ఉన్నారు. అప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. సహోదరు వుడ్స్, ఈ రాత్రి నీవెక్కడ ఉన్నావు? అది నిజమేనా? అవునా, నీవెక్కడ ఉన్నావు? నేను చెప్పాను, ఆమెను వేదిక యొద్దకు తీసుకుని రండి. నేను అడిగాను, హనీ, ఇలా చూడు, నీ యొక్క బాధ ఏంటో దేవుడు నాకు చెప్పగల సమర్థుడని నీవు నమ్ముతున్నావా అని అడిగాను. ఆమె తన తలను అలాగే దించుకున్నది. సరే, ఆమెకు మాటలు రావు, చెవుడు కూడా అని నేను అనుకున్నాను. నేను మరలా చూశాను. ఆమె ధోరణి నేను చూశాను. ఓ, ఆమె ఆంగ్లం మాట్లాడలేదా అని అడిగాను. ఆంగ్ల భాష ఒక్క మాట కూడా ఆమె పలకలేదు. ఆమె మెక్సికో నుండి వచ్చింది కాబట్టి వారొక అనువాదకుడును తీసుకురావటానికి ఏర్పాటు చేశారు. నీ బలహీనత ఏంటో ప్రభుని యేసు నాకు చెప్పగలని నీవు నమ్ముతున్నావా? అవును అని ఆమె తిరిగి అనువాదకునితో చెప్పినది. అది ఆమె నమ్మినది. అసలు నీవు ఆంగ్లం మాట్లాడలేవా అని నేను అడిగాను. అనువాదకుడు ఆమెతో అది చెప్పాడు. లేదు అని ఆమె అన్నది. ఆంగ్లంలోని ఏ మాట ఆమెకు తెలియదు. ఆమె మెక్సికో నుండి వచ్చినది. తర్వాత దర్శనం వచ్చినది. దర్శనం వారు అనువాదము చేయలేరు. చూస్తున్నారా? ఎందుకనగా నీవు అలాగే మాట్లాడతావు కాబట్టి దర్శనమును అనువాదము చేయరు. కనుక అదంతా అయిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్తారు. కాబట్టి నేను మాట్లాడుతూ ఉండగా నేను ఒక దర్శనం చూశాను. నేను చెప్పాను, 6 సంవత్సరాల చిన్న బాలికను నేను చూస్తున్నాను. ఆమె స్కాట్ దేశపు బట్టలు ధరించుకున్నది. నల్లటి వెంట్రుకలు వేలాడుతున్నవి. అందులో రిబ్బన్లు ముడిపెట్టుకుని ఉన్నవి. పాతకాలపు నిప్పుల పొయ్యొద్ద ఆమె కూర్చుని ఉన్నది. ఒక పెద్ద కుండ అక్కడ పెట్టబడి ఉన్నది. అందులో నుండి పచ్చ జొన్నలు ఆమె తింటుంది. ఆమె అతిగా తిన్నది. చివరికి భయంకరంగా జబ్బుపడినట్లుగా ఆమె పడిపోయినది. ఆమె తల్లి ఆమె పడక యొద్ద పడి ఉంది. ఆమెకు మూర్ఛలు వచ్చినవి. అది ఆమెకు జరిగినది. చూశారా? అప్పటి నుండి నీకు మూర్ఛలు అని నేను చెప్పాను. వెంటనే ఎవరు ఏమి చెప్పకమునిపే అనువాదకుని వైపు ఆమె చూచి ఆ స్వంత భాషలో ఆమె చెప్పినది. అతడు స్పానిష్ మాట్లాడలేననుకుంటాను. అనువాదకుడు అడిగాడు, నీవు స్పానిష్ మాట్లాడావా? లేదండి, నేను ఆంగ్లం మాట్లాడాను అని నేను అన్నాను. నీవు స్పానిష్ మాట్లాడావని ఆమె చెప్పినదే నేనది పట్టుకున్నాను. నేను అడిగాను, రికార్డర్స్ నిలుపు చేయండి అని. ఆ దినాలలో చాలా టేప్ రికార్డులు అక్కడ ఉన్నవి. బహుశా 30 ఉండవచ్చును. సహోదరు రాయ్ రాబర్ట్సన్, నీవెక్కడ లేవా? అవును, సహోదరు రాయ్ రాబర్ట్సన్, సహోదరి రాబర్ట్సన్ కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి నేను అడిగాను, రికార్డర్స్ నిలుపు చేసి తిరిగి వినిపించండి. అది నిజంగా ఆంగ్లమే అయితే గమనించండి. అప్పుడు నేను ఆరంభించినప్పుడు దర్శనం కొనసాగినంత వరకు నేను ఆంగ్లంలో మాట్లాడుతున్నాను. అయితే ఆమె అయితే స్పానిష్లో వింటున్నది. ప్రతి ఒక్కరూ మన స్వంత భాషతో వారు మాట్లాడుట మనం వినుచున్నాము. చూశారా? అయితే నేనుగా మాట్లాడుతుండగా నేను చెప్పినది ఒక్క విషయం ఆమె వినలేదు. అయితే అనువాదము కొనసాగుకొలది మరొకసారి దాన్ని పెంతెకోస్తుకు అనువర్తించు. స్నేహితుడా,
గమనించు, దేవుడు నా న్యాయ తీర్పరి, పరిశుద్ధాత్మయే అది చేసినది. మన అర్థమునకు దానిని మనము పెంతెకోస్తుకు పొందిక చేద్దాం. ఆయన చేశాడు అని అలాగున చెప్పుడు కంటే పరిశుద్ధాత్మ మరి వేరే ఏదీ చేయడు. దానికొక హేతువు, దానికొక కారణము ఉండవలసి ఉన్నది. ఆ దినమున మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మన వినుచున్నామే. మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? వారు గలిలయులని వారు ఎలాగ తెలుసుకోగలిగారు? వారు గలిలయ భాష మాట్లాడకపోతే వారంతా ఒకే రకమైన వస్త్రములు ధరించారు. వారు గలిలయులని వారు ఎలా ఎరిగారు? మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనము పుట్టిన తమ స్వభాషతో వీరు మాట్లాడుట మనం వినట్లేదా? తర్వాత అక్కడే ఒక గలిలయుడు నిలబడ్డాడు వారికి బోధ చేయటానికి. అతని పేరు పేతురు. అతడు పేతురు ఎవరో ఒకరు. ఆ గొప్ప జనసమూహములో 3000 ఆత్మలు అతని భాష అర్థం చేసుకున్నారు. వచ్చి మారు మనసు పొందారు. వారి జీవితాల్లో క్రీస్తుకు అర్పణ చేసుకున్నారు. ఇప్పుడు వినండి, దయచేసి మరొక లేఖనమును నన్ను తీసుకునివ్వండి. గొప్పవాడైన పరిశుద్ధ పౌలు యుద్ధకు వెళ్దాం. అటు తర్వాత 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చదువుదాం. ఆ తర్వాత 1 కొరింథీ 13వ అధ్యాయంలోకి వదులుదాం. అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, చెవులు ముక్కుతో నీవు నాకు అవసరం లేదని చెప్పిన యెడల ఇంకా శరీరంలోని అవయవములను గుర్చి. తర్వాత 13వ అధ్యాయం అతను ఏమని చెప్పాడు వినండి. బైబిల్ గ్రంథములో 2 విధములైన వ్యత్యాసకరమైన భాషలను గుర్చి తెలియజేయబడినవని మనకు తెలుసును. అందులో ఒకటి భాష, అది భూమి యొక్క ప్రాదేశిక భాష. ఆ తర్వాతది ఎరుగని భాష. నా అతి ప్రశస్తమైన అనేక మంది ప్రజలు, నేను పెంతెకోస్తునని మీకు చెప్పి ఉన్నాను, అనేక మంది నా ప్రజలు నమ్ముతారు. వారు పరిశుద్ధాత్మను పొందితే ఎరుగని భాషతో వారు మాట్లాడుతారని వారు నమ్ముతారు. అది ఖచ్చితంగా లేఖనానికి విరుద్ధం. ప్రజలు ఏమి చెప్తున్నారో వారికే తెలియదు. అయితే పెంతెకోస్తు దినమున వారేమి చెప్తున్నారో అందరికీ తెలుసును. అన్ని జనాంగములకు అది వెల్లడై ఉన్నది. గమనిస్తున్నారా? యేసు చెప్పాడు, యెరూషలేము మొదలుకొని సువార్త లోకమంతటికి ప్రకటించబడవలసి ఉన్నది. అది అక్కడ ఆ విధంగా ఉండవలసి ఉన్నది. ఇప్పుడు గమనించు, పౌలు చెప్పినాడు, ఒక్క భాష నీవు అందులో మాట్లాడినట్లయితే ఎరుగిన భాష, అది భాషల వరం. దానికి అర్థము చెప్పనట్లయితే లేక ప్రత్యక్షత లేకపోతే దాని వలన ఎక్కువ లాభం ఉండదు. ఆ తర్వాత 13వ అధ్యాయంలో అతను ఇలా చెప్తున్నాడు, నేను మనుషుల భాషలతో మాట్లాడినను అది భూసంబంధమైన ప్రాదేశిక భాష, లేక దేవదూతల నేను మనుషుల భాషలతోనూ లేక దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. కాబట్టి నీవు నిజమైన మనుష్య భాషలు లేక దేవదూతల భాషలు మాట్లాడగలుగుతావు. అయినప్పటికీ నీవు పరిశుద్ధాత్మను పొందలేదు. అది మనకు హెబ్రీ 6లో లేదా వర్షము గోధుమ మీదను గచ్చ తీగల మీదను పాచి మీదను పడినది. యేసు చెప్పలేదా, వర్షము నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కురియునని? గమనిస్తున్నారా? ఏ వర్షమైతే గోధుమ ఎదుగుటకు పనిచేస్తున్నదో అదే వర్షము ఎదుగుదల కలుగు చేస్తున్నది. అయితే దాని ఫలం వలన నీవది తెలుసుకుంటావు. ఆత్మ యొక్క ప్రథమ ఫలము ప్రేమ. పౌలు ఏమని చెప్పాడు? నేనన్ని కలిగి ఉన్నప్పటికీ అన్ని రకమైన భాషలు మాట్లాడగలిగినను ప్రేమ, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశ నిగ్రహము, విశ్వాసము మొదలగిన లేనట్లయితే నేను వ్యర్థులను. దానివల్ల నాకు వ్యర్థం. చూస్తున్నారా? ఆ తర్వాత వరాలను గురించి గమనించు. ఓ, అతడు గొప్ప దైవజనుడు అని అంటావు. ఓ, అతడు అద్భుతాలు చేశాడు. అయినా అది ఇంకా అతనిని సరైన వానిగా చేసినట్లు కాదు. 1 కొరింథీ పత్రికలో పౌలు ఆ ప్రకారంగా చెప్తున్నాడు, అద్భుతములు చేయగల కృపావరములు నేను కలిగి ఉన్నప్పటికీ, కొండలు పెకిలింపగల విశ్వాసము గలవాడైనప్పటికీ, మరి ఆ ఆత్మ ఫలము లేనట్లయితే ప్రేమ, నేను ఇంకా వెట్టివాడని. గమనిస్తున్నారా? కారణం, విశ్వాసము ఏదైనా చేయగలదు. అందుచేత నేను ఎల్లప్పుడూ కూడా చెప్తూ ఉంటాను, మీ రక్షణ యొక్క యోగ్యతను బట్టి మీరు స్వస్థత పొందలేదు. మీ విశ్వాసం యొక్క యోగ్యతను బట్టి మీరు స్వస్థత పొందితరి. నీవు నమ్మినట్లయితే. ఎప్పుడు గమనించు, దేవదూతల భాషలతోనూ మనుష్య భాషలతోనూ నేను మాట్లాడినను
అతడు అది చేయగలిగినను నేను వట్టివాడనే కనుక చూడు, నీవేది చెప్పలేవు. నా ప్రశస్తమైన మెథడిస్టు స్నేహితునికి నా యుద్ధ 2 రకాలైన ఉన్నవి. ప్రతి చోట కూడా వాటిలో అనేకమైన ఇక్కడ నా యుద్ధ ఉంచుకున్నాను. అనేకమైనవి. మెథడిస్టు సంఘము దాని యొక్క ఆరంభ దినాలలో, చిన్న దినాలలో ఈ విధంగా నమ్ముతూ ఉండేది. ఒక వ్యక్తి భక్తిగా ఉంటే, శుద్ధీకరించబడి కేకలు పెట్టినట్లయితే అతడు దానిని కలిగి ఉన్నాడు. పెంతెకోస్తు వారు చెప్తారు, అతడు భాషలు మాట్లాడినట్లయితే అతడిది కలిగి ఉన్నాడు. ఈ దినాలలో వారు చెప్తారు, నీకు స్వస్థత పరిచర్య ఉన్నట్లయితే ఇక నీవు దాన్ని కలిగి ఉన్నట్లే. అయితే స్నేహితుడా, విను, ఉద్రేకాలను వెతకవద్దు, వాటిపైన ఆధారపడవద్దు. దానికి బదులు వాస్తవాలపై ఆధారపడు, ఉద్రేకాలపైన కాదు. చూస్తున్నారా, కేకలు వేయటం మంచిదే, భాషలతో మాట్లాడటం మంచిదే, ప్రభువును స్తుతించటం మంచిదే, అద్భుతాలకై విశ్వాసం మంచిదే. ఆ విషయాలన్నీ కూడా అలాంటి భావాలను కలిగి ఉంటారు. కొందరు చెప్తారు, ఓ బలమైన గాలిలాగా నేనది అనుభవించాను అని. మరొకరంటారు, నా ఆత్మలో అగ్ని పుట్టినట్టుగా నేను భావించాను అని అంటారు. ఏంటది? అది అటు ఇటు కూడా సరికాదు. నీవు పొందుకున్న తర్వాత అది నీవు ఏమై ఉంటావనగా గమనిస్తున్నావా? లెక్కకు వచ్చున్నది అదే చెడు. కాబట్టి నీవు దానిని ఎటువంటి ఉద్రేక భావోద్రేకాలకు తగిలించలేవు. నేను ఎరిగినంత వరకు అది ఉత్తమమైనదని యథార్థంగా తెలపగలను. నేను పొరపడవచ్చును. నేను అలాగైతే నేను లేఖనమును అపార్థము చేసుకున్న వాడినవుతాను. అది విరుద్ధమైనదైతే అది విరుద్ధమైనదని నా భావం కాదు. చూడండి, అయితే నేనేది సత్యమని నమ్మానో నా భావనను నేను తెలుపుతున్నాను. సరే, యథాతథమైన మన ఆరాధన క్రమను మనము ఆరంభించక ముందు దీని గురించి మనం చాలా సమయం తీసుకున్నాం. కొన్నిసార్లు ఈ విషయాలు తరచుగా మందిరంలో చెప్పము. ఇంత ఎక్కువసేపు చెప్పడం ఇదే ప్రప్రథము అని నేను తలుస్తున్నాను. సంవత్సరము 2 సంవత్సరాలు అలాగ సుమారు చేస్తుంటాం. ఆ తర్వాత మన వారు కొందరు లోపలికి వచ్చి వారు చెప్తారు, సహోదరు బ్రహ్యాం, నాకు నత్తిగా భాష వచ్చుచున్నది, నేను ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్తారు. నేను చెప్పాను, సరే మంచిది, అది చాలా మంచిది. నీవు అర్థం కాని భాషతో మాట్లాడాలి అని అనుకున్నట్లయితే దేవుడే దాన్ని అనుమతిస్తాడని అనుకుంటున్నాను. అయితే లేఖనముల ప్రకారంగా పరిశుద్ధాత్మ నీ లోపల వచ్చే వరకు నీవు వట్టివాడవే. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నీవు భాషలతో మాట్లాడగలవు. నీకున్న స్వభావాన్ని దేవుడు తీసుకుని నీలో నుండి దాన్ని కత్తిరించి వేస్తాడు. నిన్ను మంచి సేవకునిగా తయారు చేస్తాడు. సువార్తను నీవు ప్రకటించవచ్చును, భాషల వరముతో నిన్ను మాట్లాడియవచ్చును, నిన్ను ప్రవక్తగా ఆయన చేయవచ్చును, ప్రవచన వరమును ఆయన నీకు ఇవ్వవచ్చును, ఆయన చేయవచ్చును. నీకేమి చేయును ఆయన నీకది చెప్పవచ్చును, లేదా అవన్నీ కూడా నీ కొరకు ఆయన చేయవచ్చును. అయితే మొదటిది, ఇది నిజం, ఉద్రేకం వలన కాదు, ఒక్క ఆత్మ వలన మనమంతా ఒక్క శరీరంలోకి బాప్తిసం పొందితిమి. అప్పుడు ఆ శరీరంలో నుండి వరములు వచ్చును. చూశారా, భాషలు మాట్లాడట మొదలైనవి. అదేంటి? నజరీను నా ఎద్దుకు వచ్చి నీవు చెప్తావు, సహోదరు బ్రహ్యాం, నాజరీను మెథడిస్టులు ఉన్నారు, వారు చెప్తారు, వారు కేకులు పెట్టినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారని అంటారు, వారు పరిశుద్ధాత్మను పొందారని చెప్తారు. వారు పొందలేదని నేను చెప్పట్లేదు. అయితే నేను గమనించుచున్న ఒకటి ఇక్కడ ఉన్నది. వారి ఫలముల వలన సత్యము బయలుపరచబడితే వారిలో కొందరు దాన్ని వ్యతిరేకిస్తారు. విషంగా అనగా అసహ్యంగా, అది దయ్యం. తర్వాత ఫలము తెలుపుతున్నది, అది ఎక్కడి నుండి వచ్చినదో గమనించండి. వారు దాన్ని పొందలేదని అది చూయిస్తున్నది. అయితే ఎవరైతే వెలుగులో నడుచుటకు ఇష్టపడుచున్నారో వాక్యమును పొందుకుంటారు. కొంచెం కాలం క్రితము ఇక్కడే నేను కెంటికులో బోధిస్తున్నాను. అద్భుతాలు గతించిపోయినవని నమ్మే సంఘానికి సంబంధించిన ఒకరు కూటం బయట ఉండి ఉన్నాడు. అతని చేతిలో ఒక లాంతర పట్టుకుని ఉన్నాడు. అతడు అడిగాడు, బోధకుడా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. వృద్ధుడైన అంకుల్ నేను ఉన్నాము.
అతడిప్పుడు లేడు. అవునండి అని నేను అడిగాను. నేను ఫలానా ఫలానా అని అతడు చెప్పాడు. అతని కరస్పర్శ చేశాను నేను. నా సహోదరుడా, నిన్ను కలుసుకున్నందుకు నేను నిజంగా ఆనందంగా ఉన్నాను అని అన్నాను. అతడు చెప్పాడు, నీవు ఖచ్చితంగా పొరపడుచున్నావని నేను అనుకుంటున్నాను అని నేను చెప్పాలని అనుకుంటున్నాను. నేను చెప్పాను, మంచిది, అలా చేటుకు నీకు హక్కు ఉన్నది. ఎందుకనగా నీవు అమెరికా దేశానికి చెందినవాడు కాబట్టి. సరే చూడు, నేను చెప్పాను, దేని విషయంలో తప్పు? స్వస్థత గూర్చి నీ భావమా? నేను అడిగాను. పాదాలకు చెప్పులు లేకుండా ఉండిన ఆ చిన్నమ్మాయి గత రాత్రి నడిచినది. చిన్న బిడ్డ ఉన్నది. ఆ విషయం ఏంటి? ఆమెకు 14 సంవత్సరాలు ఉంటవేమో. వట్టి పాదాలతో ఉన్నది. దాన్ని మీరేమని పిలుస్తారో? గింగ్హామ్, క్యాలికో, లేక ఒక విధమైన వస్త్రధారణ. అది వస్తువులను గూర్చి నాకు తెలియదు. ఆమెకు చిన్న బిడ్డ కూడా ఉన్నది ఆమె చేతులు. ఆమె నా ఎద్దకు వచ్చినది. ఇది మెథడిస్ట్ సంఘం, వైట్ హిల్ మెథడిస్ట్ మందిరం. నేనెక్కడ పుట్టాను? ఆ కెంటుకీకి ఆవులనే బక్స్విల్. ఆమెకు చిన్న బిడ్డ ఉన్నది. నేను అడిగాను, సహోదరి, ఎవరైనా వ్యాధితో ఉన్నారా అని. ఆమె అక్కడికి నడుచుకుంటూ వస్తూ కొద్దిగా సిగ్గుతో తలవంచుకున్నదామె. ఆమె చెప్పింది, అవునయ్యా, నా బిడ్డ. ఆ చిన్న సంఘటన ఇలాగూ సాగిపోయినది. ఏమి జరిగింది సహోదరి అని నేను అడిగాను. అది చివుక్కున లాక్కుంటూ ఉంటుంది అని చెప్పినది. చివుక్కున లాక్కునే వణుకుడు జబ్బా అని అడిగాను. అవునండి అని ఆమె అన్నది. నేను అడిగాను, ఎంతకాలం నుండి ఈ వణుకుడు జబ్బు ఉన్నది అని. ఆమె చెప్పినది, ఇది పుట్టినప్పటి నుండి, బహుశా 1 సంవత్సరం నుండి కావచ్చును. నేను అడిగాను, నేను ఆ బిడ్డను ఎత్తుకుంటానికి అనుమతిస్తావా? అక్కడ పర్వతాల యుద్ధ నుండి దానిని ఒక విధంగా కనిపెడుతూనే ఉన్నావు. ఆమె చెప్పినది, అవునయ్యా. ఆమె ఈ చిన్న బిడ్డను నా చేతిలో పెట్టినది. నా హృదయములో 1 నిమిషం అలాగే ఉండిపోయాను. నేను అడిగాను, దేవా, నేను ఈ ప్రజలను నీకై సంపాదించగలిగినట్లయితే, అలాగైతే ఇప్పుడు నా కొరకు ఒకటి చేయి. దానిని నా చేతుల్లో పట్టుకుని ఉండగానే ఆ వణుకుడు ఆగిపోయినది. నేనది చూశాను. చేతుల్లో అలాగే ఉండిపోయి ఆడుకుంటుంది. పండిగలించి నా వైపు చూచి నవ్వుతుంది. నేను ఆమె వైపు చూశాను. ఆమె లేచి తల వంచుకున్నది. తల వెంట్రుకలు చిందరబందరగా వెనకాల వేసుకున్నది. వాటిని అల్లుకుని ఉన్నది. ఆమె తల పైకెత్తుకున్నది. కన్నీళ్లు ఆమె చిన్న చెక్కిల గుండా కారిపోతున్నవి. అక్కడ మొరటి ప్రజలు నిలబడి ఉన్నారు. బుర్రమిస్సాలు అంత పొడవుగా వారి ముఖాలపై ఉన్నవి. వారి చెక్కిల నుండి కన్నీరు కారుతూ ఉన్నది. చుట్టూ చూశాను. సహోదరి, ఎదుగో నీ బిడ్డ. యేసుక్రీస్తు దాన్ని బాగు చేశాడు. అక్కడున్న పెద్దవారైన స్త్రీలు నేల మీద పడి మూర్ఛిల్లారు. వారి ముఖాలపై నీళ్లు పోసి వారిని విసురుతున్నారు. అదేంటి అని నేను అడిగాను. అతడన్నాడు, మిస్టర్ బ్రహ్యం గారు, నేను సంపూర్తిగా ఏదైనా చూచే వరకు నేను అంగీకరించలేను. నేను చెప్పాను, మంచి ఆలోచనే అని నేను అనుకుంటున్నాను. అయితే నేను అన్నాను, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నీవెక్కడ ఉంటున్నావు? అతడు చెప్పాడు, ఇక్కడ పర్వతాలకు ఆవల ఒక దారి ఉన్నది. ఈ రాత్రి భోజనానికి నాతో కలిసి రా. కొంత మజ్జిగ, జొన్న రొట్టె నీకు ఇస్తాను అని అన్నాడు. నేను చెప్పాను, నేను రావాలనే ఉన్నాను. నేను నిజంగా ఆకలిగొని ఉన్నాను. అయితే నేను దాన్ని చేయలేను. మా అంకుల్తో ఇంటికి వెళ్ళవలసి ఉన్నది. నేనొకటి నిన్ను అడగాలనుకుంటున్నాను. నీవు ఇంటికి చేరుతావని నీకు ఎలా తెలుసును అని అడిగాను. మంచిది, ఆ పర్వతము దాటి నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పాడు. నీ ఇల్లును నీవు చూడగలవా అని అడిగాను. లేదు అని అతడు చెప్పాడు. అలాగైతే అక్కడికి నీవెలా చేరుకుంటావని నీకు తెలుసు అని అడిగాను. దారి ఒకటి ఉంది అని అతడు చెప్పాడు. అయినప్పటికీ నీవది చూడలేవు. నీవు ఇప్పుడే చెప్పావు కదా, నీవు బాగా చూచే వరకు నీవు దేనిని అంగీకరించవని అని నేను అడిగాను. అతడు అన్నాడు, ఓ, ఆ లాంతరు తీసుకుని ఆ వెలుగులో నేను నడుస్తాను. నీవు అదే చేయుట కొరకు నేను ప్రయత్నిస్తున్నాను. లాంతరు వెలుగుని ఎలా ఎలాగిచుచున్నదో ఆయన వెలుగైన రీతిగా నీవు ఆ వెలుగులో నడువుము. మనం అక్కడికి చేరుకుంటాము. చివరను నేను సరిగా చూడలేకపోయినా
అది అక్కడ ఉన్నదని నాకు తెలుసును. ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, ఎవరైతే ప్రేమకు కేంద్రమై ఉన్నాడో అట్టి యేసుక్రీస్తు వారి యొక్క మంచితనాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. నాపై నీకు కోపమున్నదని నేను తలస్తూ ఉండేవాడను. అయితే యేసు నన్ను ప్రేమించెను. అయితే దేవుని హృదయమే యేసు అని నేను కనుగొన్నాను కనుక నీవు నన్ను ప్రేమించి నాకై బాధ అనుభవించావని నాకు తెలుసును. తండ్రి, దేవా, ఈ దినాన ఈ ప్రపంచము కొరకు, మా యొక్క దేశము కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నా సొంత తప్పిదములు క్షమాపణ కొరకు, నా ప్రజల తప్పిదములు క్షమాపణ కొరకు, నేను కాపరిత్వం చేయుటకు నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. మరియు వారిని ఆశీర్వదించమని, ఈ చిన్న కొడికలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించమని, ప్రశ్నలు అడిగిన వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. బహుశా వారి తలంపుకు వ్యతిరేకముగా నేను చెప్పి ఉండవచ్చును. ప్రభువా, నేను దాన్ని వివరించలేను. నాకు నేనుగా నేను అసమర్థుడను. అయితే తండ్రి, నా భావమేదో, నా హృదయంలో ఉన్నది ఏదో వారు తెలుసుకుందరు కాక నీవది చేయమని విధేయతతో అడుగుతున్నాను. వారందరినీ ఆశీర్వదించము. బాప్తిస్మ కార్యక్రమానికి కొన్ని క్షణాల ముందుగా నీ వాక్యమునకై ఎదురు చూచుచుండగా ఇప్పుడు మమ్మల్ని దీవించండి. మంచిది ఏదో మాట్లాడటక మాకు సహాయము చేయండి. ఈ రాత్రిలో ఈ వర్తమానములో మాకు సహాయము చేయము. నా గొంతు కొద్దిగా చిందరబందరగా ఉన్నది. ప్రియమైన దేవా, నీవు నన్ను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మరియు ప్రజలలో రోగ బాధలతో ఉన్నవారిని కూడా నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. మీరు అంగీకరించితే రాబోతున్న కొద్ది క్షణాల కొరకు రోమా పుస్తకములు తీద్దాం. 6వ అధ్యాయం. ఆగండి, నా యొద్ద చాలా ఉన్నవే. అది అనుకూలతమైతే వీటిని బుధవారం రాత్రికి నేను జవాబు చెప్తాను. ఇప్పుడు ఎంతో ఆలస్యమైపోయినది. ఇప్పటి వరకు అది ఇక్కడ పడి ఉన్నవని నేను గమనించలేదు. ఇప్పుడు రోమా 6వ అధ్యాయం చదువుదాము. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఈ రాత్రి సుమారు 20 నిమిషాలు పాఠమును నేను తీసుకుంటాను. నేను ఇలాగా చెప్తాను. దీనిని గుర్తింపు, క్రీస్తుతో గుర్తింపు పొందుట. నేటి దినాన దేశంలో అనేక మంది అసంతృప్తి చెందిన ప్రజలు ఉన్నారు. మీకు తెలుసా? అది ఆశ్చర్యమే. నీవు చుట్టూ వెళ్ళి చూచినట్లయితే ఎంతో అసంతృప్తిని నీవు చూడగలుగుతావు. ప్రజలు వారేమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. 30 మైళ్ళ జోనులో రోడ్డు మీద 1 గంటకు 70-80 మైళ్ళతో వారు వస్తారు. బ్రేకులు ఈడ్చి మూలకు త్రిప్పి టైర్లు సగం అరిగిపోయే అంతటి స్పీడ్ పెట్టి ప్రారంభిస్తారు. సిటీ బ్లాక్ వెళ్ళుటకై కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకోవటానికి కొడుకై వారేమి చేయాలో తెలియనట్లుగా ప్రజలు ఉన్నారు. వారిలో కొందరైతే ఎంతో విసిగిపోయి వారు మందుల కొట్టుకు వెళ్ళి ఒక పాషాణ బుడ్డి వారి కొరకై కొనుక్కొని సల్ఫ్యూరిక్ యాసిడ్ లేక మరేదో కొనుక్కొని ఆత్మహత్య చేసుకుంటారు. వారికి వారే చచ్చి పడిపోతారు. కొందరి గదిలోని తమ గ్యాస్ జెట్స్ ను తిప్పివేస్తారు. లేదా ప్రాణం పోగొట్టుకుంటారు కొరకై కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కొరకై వారి వాహనాలకు పైపు పెట్టుకుంటారు. కొందరైతే బ్రిడ్జిలకు పైకి ఎక్కిపోయి చిన్న గమనిక వ్రాసి వారి కోటుకు తగిలించి అక్కడ పెట్టి నదిలో ఉరివేసుకుంటారు. పర్వతాల మీద నుండి ఎత్తైన వాటి నుండి ఎక్కిపోయి దూకుతారు. కొందరైతే తుపాకీ తీసుకుని వారి తలపైన పెట్టుకుంటారు.
నిజంగా వారి మెదడును వారు కాల్చివేసుకుంటారు. వారు అలాగన అసంతృప్తి చెందారు. ఆసుపత్రులు అసంతృప్తి చెందిన వారితో నిండిపోయినవి. పిచ్చాసుపత్రులన్నీ నిండిపోయినవి. అసంతృప్తి చెందుట వారికి ఏమి కావాలో వారికి తెలియదు. వారు ఏదో చేరుకున్నట్లుగా ఒకటి అగుపిస్తున్నది. అయితే వారు ఎన్నడూ అక్కడికి రాలేదు. మరియు మనము గృహాలను చూస్తున్నాము. అవి దేశానికి వెన్నెముకలాంటివి. ఇంకా సంఘములకు కూడా కుటుంబాలు విరిగిపోవుట మనం చూస్తున్నాము. విడాకుల కోర్టులు విడాకులతో నిండిపోయినవి. చిన్న బిడ్డలు, యవనస్తుల నేరాలు. తల్లులు బేబీ సిట్టర్ల యుద్ధ తమ బిడ్డల్ని విడిచిపెట్టి తమ భర్తలకు మంచి ఉద్యోగాలు ఉన్నప్పటికీ పనులు చేటుకొరకై బయటికి వెడతారు. అయితే తల్లిగా ఉండి ఇంటి వద్ద ఉండి సంతృప్తి చెందటం వారు తృప్తిపడరు. ఒక వనిత వలె వస్త్రాలు ధరించుటకు వారు తృప్తిపడరు. పురుషుల వలె వస్త్రాలు ధరించుకుంటకు ఆశపడతారు. పురుషులు స్త్రీల వలె ఉండుటకు ఆశపడతారు. ఎక్కడో ఒక చోట ఒక తప్పు కనబడుతున్నది. ప్రజలు ఒక దాని కొరకు చేరుతున్నారు. అది కనుగొనటం లేదు. అలాగే ఉండుటనేది బహు దీనస్థితి అవుతున్నది. వారు ప్రతి చోట కనిపిస్తున్నారు. ఒకటి తెలుసుకుంటానికి వారు ఒక ఆదర్శంగా లేక మాదిరిగా ఉండుటకు మన దినాలలో స్త్రీలను మనం తీసుకుందాము. ఒక సినిమా తార కనిపించే వరకు టెలివిజన్లు వారు చూస్తూ ఉంటారు. లేదా ఒక రకంగా వస్త్రాలు ధరించి బయటికి వచ్చి ఆమె వేళే అందరు స్త్రీలు వస్త్రాలు ధరించాలని, ఆమె వేళే నడవాలని, ఆమె ఒక ఉదాహరణగా లేక మాదిరిగా ఉండాలని ఆశపడతారు. కొంతమంది అందమైన బాలికలు వారు వయస్సు వికసించే సమయంలో వారికి వారే ఒక పద్ధతిగా ఉండాలని ఆశపడతారు. సినిమా తార వలె అందరూ తనను అనుకరించాలని అనుకుంటారు. చిట్ట చివరకు వారికి వారే పాపపు గుహలో చిక్కుకొని ఇక బయటికి రాలేకపోతారు. ఓ ఎంతటి విచారకరమైన విషయం! వారు కూటానికి వచ్చి వారి చెక్కిళ్ళ మీదుగా కన్నీరు కార్చుకొనుచుంటే కొందని చూచుతుంటే వీరైతే ఒకదాని కొరకై ప్రయాసపడుతున్నారు. పురుషులను తీసుకుందాము. వైద్యుల్లోనూ వారు వ్యాపారాల్లోనూ వారిని పట్టుకో. వృద్ధులైన పురుషుడు నవ యవన వల్లే కనిపించాలనుకుంటాడు. అతడు తన తల వెంట్రుకలు నున్నగా కత్తిరించుకుంటాడు. వెనుక బాతు తోక వలె పెంచుకుంటాడు. అతడు నవయవన వలె ఉండాలనుకుంటాడు. ఈ నవయవనులు ఈ రాకెన్ రోల్ రాజుగా ఉండాలనుకుంటారు. వారెక్కడి మిళితమైపోతున్నారు? పాపములోనూ హీనమైన విషయాల్లోనూ పురుషులు అసంతృప్తిగా ఉన్నట్లుగా కనిపిస్తారు. అతడు ప్రతి చోటకు పరిగెత్తుతుంటాడు. వారు రేడియోలను తీసుకుని వింటారు. ఈ చెలోక్తులు తెచ్చే చెలోక్తులు మొదలైన వింటుంటారు. బయటికి వెళ్ళిపోయి చిత్ర విచిత్రాలు చేస్తూ ఉంటారు. ఒక చిన్నపిల్లవాణ్ణి వీధిలోనివి తీసుకో. అతని ఎలాగ తెలుసు? అతడు పెలాడిని కావలసి ఉన్నది, లేదా హోపులాంగ్ క్యాసెడీ కావలసి ఉన్నది. వ్యాపార లోకం దాన్ని పట్టుకుని దానివలన మిలియన్ల డాలర్లు తెచ్చుకుంటుంది. వారు రాయ్ రోజర్స్ లేక మిస్టర్ డిలన్ లేదా ఒక టెలివిజన్ ప్రోగ్రాముకు సరిపోయేవాడిలా కావలసి ఉన్నది. ఆ వ్యక్తిని అనుకరణ చేయుటకు వారు ప్రయత్నిస్తారు. వారిని ఆదర్శకులుగా తీసుకుంటారు. వారి జీవిత సమభాగస్తులుగా వారిని తీసుకుంటారు. మరి జీవితాంతములో వారేమి కనుగొంటారు? ఈ చిన్న బుడతలు దొంగలుగాను దోచుకునే వారిగాను అయిపోతారు. స్త్రీలు వేషలుగా మారిపోతారు. రోడ్ల వెంట తిరుగువారిగా నేరగాళ్ళగా తయారైపోతారు. పురుషులు జూదగాళ్ళగా మారిపోతారు. దేవుని ప్రేమించు వారి కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారవుతారు. సంఘాలు ఇంకొక సంఘాన్ని, పెద్ద సంఘాన్ని అనుకరణ చేయువారిగా ఉంటారు. ప్రజల మధ్య ఏమీ సంతృప్తి లేనట్లుగా మనకు కనిపిస్తారు. అది అలాగుంటానికి వారు చేసినదేంటి? అది ఒక కారణము కొరకు, అది ఒక స్వభావం కొరకు. దేవుడు వారికి ఆ స్వభావాన్ని ఇచ్చాడు. వారికి వారే గుర్తింపు చేసుకునే ఒకటి వారు కలిగి ఉన్నారని స్వభావాన్ని వారు కలిగి ఉన్నారు. వారికి వారే గుర్తింపు చేసుకునే ఒక స్వభావాన్ని వారు కలిగి ఉన్నారు. వారు అలాగే ఉండాలని వారు కోరుకొండకై
వారు ఒకటి కలిగి ఉండవలసి ఉన్నది. జీవితంలో ఒక గురి. సినిమా తరవలే ఉండాలనుకుంటారు, లేదా ఒక ఆవులు కాచేవాని వలె, లేదా అలాంటి భావం కలిగించే వాని వలె ఉండాలనుకుంటారు. నేను ఇంటికి వస్తూ రేడియోలో వింటున్నాను. ఒక గొప్ప ఇటలీ అతను డెన్వర్ నిండుగా నుండి తుపాకీతో హోప్ లాగా కేసరి వాయించుటకు ప్రయత్నం చేశాడు. దానికి బదులు మిగిలిన జీవితంలో అతను ఒక చెస్టర్ కాబోతున్నాడు. అతడు తన మోకాలు చిప్పను అతని కాల్చుకున్నాడు. అక్కడే నీవు ఉన్నావు. అయితే ఒకదానిలా కాల్పించుట కొరకై వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేయుటకు కారణమేదనగా, అందుకు కారణం వారిలో ఒకటి ఉన్నది. దేవుడు వారిని అలాగూ చేశాడు. అయితే దేవుడు వారిని ఒక ఆదర్శ గుంపుగా చేశాడు. అది యేసుక్రీస్తును నీ రక్షకునిగా ఆయన చేసినప్పుడే. అదే మాదిరి. అదే ప్రజలకు కొరుకున్నది. యేసుతో గుర్తింపు పొందుకును. ఆయన వలె ఉండుటకు చిన్నపిల్లలందరూ హోప్ లాంగ్ కేసరి వలె ఉండాలనుకుంటే, లేదా ఈ మిగతా వారి వలె కావాలనుకుంటే, లేదా ఈ చిన్నమ్మాయిలు అని ఓకే మొదలుగా వారి వలె కావాలనుకుంటే, వారు యేసు వల్ల మాత్రమే ఉండాలనుకున్నట్లయితే, ఆ విధంగానే ఉండాలనుకున్నట్లయితే ఆదివారం పాఠశాలలు అన్ని చోట్ల కిక్కిరిసిపోతవి. స్త్రీలు ఒక విధమైన సినిమా తారల వల్లే ఉండాలనుకునేవారు. వారు యేసు వల్లే ఉండాలని ఆశపడితే సంఘాలు వారు కానుకలే పట్టలేరు, అంతగా నిండిపోతవి సంఘాలు. ఖచ్చితంగా దేవుడు మానవుణ్ణి ఒక మాదిరిగా ఉండాలని చేశాడు. దేవుడు అతనికి ఒక మాదిరిని అనుగ్రహించాడు. ఆ మాదిరి యేసుక్రీస్తే. ఆయనతో గుర్తింపు పొందుట. యేసు వలె మనం ఉన్నట్లయితే అలాగైతే ప్రపంచంలో పెద్ద పెద్దవారు అనేక మంది ఉంటారు. ప్రపంచంలో ఆకలితో ఉండు బిడ్డలనేవారు ఉండరు. ఎటువంటి విస్కీ త్రాగేవారు, త్రాగుబోతులు, జూదగాళ్ళు ఉండరు. ఆ విధముగా ఉండటకు దేవుడు మనకు ఒక మాదిరిని ఇచ్చాడు. అయితే మనము దాన్ని తృణీకరించుచున్నాము. ఇప్పుడు అదే లోకములో జరుగుతున్న విషయము. వారికి కోరిక ఉన్నది, దేవుడు వారికి అది ఇచ్చాడు. అయితే వారు దానిని చెడుగా త్రిపివేశారు. వెనుకకు తిరిగిపోయి మంచి రహదారికి వచ్చి కలవరి వైపు చూచే సమయం ఇదే. ప్రకృతి దానిని రుజువు చేస్తున్నది. ఈనాటి ప్రజలు ఆ గొప్ప గొప్ప ఆశలు ఒక విధంగా ఉండాలని ఆశయాలు కలిగిన వారు, ఒక మాదిరిగా ఉండాలనే ఉండేవారు ఉంటే, క్రీస్తును వారు మాదిరిగా తీసుకున్నట్లయితే దేశంలో ఉన్న ప్రతి ఒక్క పోలీసు వారిని మనము కాల్చగలము. ప్రతి ఒక్కరూ దీనులై సాత్వికులై ఉండితే, ప్రతి ఒక్కరూ దయగలిగి ఒకరి ఎడల ఒకరు సహోదర ప్రేమ కలిగి ఉంటే, దేశంలో ఎటువంటి విడాకుల కేసు వాదోపవాదాలు ఉండేవి కాదు. ఎటువంటి న్యాయవాది ఉండేవాడు కాదు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును వారి మాదిరిగా తీసుకున్నట్లయితే చిట్ట చివరకు ఆసుపత్రులనే నిలుపు చేస్తుండగలము. దేని కొరకు మనము అవసరత ఉండేది కాకపోవును. కాబట్టి అలాంటి స్వభావం మనుషులలో ఉన్నది. అయితే దానిని అతడు తప్పుడు దానిలో పెట్టుచున్నాడు. బైబిల్ ఇలాగ తెలియజేస్తుంది తెలుసా? మనము శరీరమును ఆధారము చేసుకున్నప్పుడు మనము శాపగ్రస్తులము అవుతాము అని. నీవు నీ శరీరమును, నీ మాంసమును నీకు ఆధారముగా చేసుకున్నట్లయితే, లేక నీ శరీరం పైన నీవు నమ్మకముచ్చినట్లయితే, బైబిల్ ఇలాగ తెలియజేస్తున్నది, నీవు శాపగ్రస్తుడు అని. నాకు అది బాగా చేయడానికి ఎలాగో తెలుసును. అది చేయడం చాలా సులభం. ఎదిగో అది అంత అధికంగా కావటానికి కారణం మన వార్తల స్థితి సంపూర్తిగా నీచమైన మ్యాగజైన్లతో నిండిపోయినవి. మన యొక్క గృహాలు గోడలకు తగిలించే బొమ్మలతో ఉంటవి. మన వార్తల తెరలు సెన్సారు చేయబడవు. అవి బట్టబయలుగా ఉంటవి. ఏ రకమైన చిలోక్తులైనా విసిరగలరు, లేక భయంకర కార్యాలు చేస్తారు. ఏ విధమైన పరిశుభ్రత మన మధ్య ఇక లేదు. దాన్ని గురించి నేను భయంకరంగా ఉంటానని మీరు అనుకుంటారని నాకు తెలుసును. అయితే ఒకరు దానిని కఠినంగా ఉండవలసి ఉన్నది. అది అలాగ ఉండవలసి ఉన్నది. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేను టార్జన్ ద ఏప్స్ అనే పుస్తకాన్ని చదివాను. శ్రీమతి వేతన్ అమ్మకు ఒక పాత బొచ్చు దుప్పటి ఇవ్వగా ఆమె దాన్ని డ్రెస్సుల ముందు పెట్టింది. నేను దాన్ని కత్తిరించి నాకు ఒక టార్జన్ సూటు చేసుకున్నాను. దానితో ఒక వారం రోజులు ఒక చెట్టు యొద్ద నిద్రపోయాను. నేను టార్జన్ కావాలనుకున్నాను. ఆ తర్వాత నేను ద లోన్ స్టార్ రేంజర్ అనే పుస్తకాన్ని చదివి చీపురు కట్టను ఆటగుర్రంగా చేసుకుని దానిపైన స్వారీ చేసేవాడను. నేను లోన్ స్టార్ రేంజర్ కావాలనుకుని. అది ప్రజలు చేయుదానికంటే మించిదేమి కాదు. నీవేమి చదివి ఉన్నావో
నీవు ఏ సంగీతాన్ని విన్నావో అది అదే. భోజనశాలలోకి వెళ్ళు. ఈ ర్యాకిన్ రోల్లు ప్రజలు పిచ్చి వాళ్ళైపోతారంటానికి ఆశ్చర్యమేమీ లేదు. ప్రజలు పిచ్చి వాళ్ళు కావటానికి అది సరిపోతుంది. అయితే నిత్యత్వం అంతటిలో నేను ధన్యవాదాలు చెల్లిస్తాను. ఒక్క దినాన నేను యేసుని గురించి చదివాను, అది నాకు చాలు. నేను ఆయన వల్లే ఉండగోరుతాను. అదే నా యొక్క కోరిక. ఇంకొక చెంపను తిరుపుటకు, 2వ మైల వెళ్ళుటకు, నేను శక్తివంతుడు కావటానికి. పోరాటాలు అన్నీ నీకు వ్యతిరేకమైనప్పుడు క్షమించడానికి సామర్థ్యం కలిగినటకు, ఎవరి మీద విరోధము ఉండకుండా ఉండుటకు, వారు నేను వాస్తవంగా హీనపరుస్తున్నప్పటికీ లేక నీ మంచి కార్యానికి చెడు చేస్తున్నప్పటికీ అయినా వారిని ప్రేమించు. నేను అలాగ ఉండాలనుకుంటాను. అలాంటి వ్యక్తిగా నేను కావాలనుకుంటాను. నా మీద వారు విరోధించినప్పుడు నేను తిరిగి విరోధించకుండా నేను ఉండటానికి దేవుడు యేసుక్రీస్తులో అలాంటి మాదిరిని మనకు ఉంచున్నాడు. మనము ఆయనలో గుర్తింపు పొందవలసి ఉన్నది. ఆయనలో నీవు ఎలాగ గుర్తింపు పొందగలుగుతావు? సోదర అబ్రహాం చెప్పు. నీవు హాలీవుడ్ తార వలె వస్త్రాలు వేసుకుని ఇవి చేయవలసి ఉన్నదా? అయితే యేసుక్రీస్తుతో నీవెలాగ గుర్తింపు పొందుతావు? మొదటిగా నీవేమి చేసావో వాటికై పశ్చాత్తాపపడు. ఆ తర్వాత నీవు ఆయనతో గుర్తింపు పొందుతావు. ఇక్కడ నీటి కుంట ఉన్నది. కొద్ది నిమిషాల్లో ఎంతో మంది ఆయనతో కూడా గుర్తింపు పొందుతారు అని చెప్పడానికి సందేహం లేదు. నీటి కుంటలో నీవు ఆయనతో కూడా బాప్తిసం ద్వారా గుర్తింపబడతావు. మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడినట్లయితే ఆయన మరణములోను పాతి పెట్టబట్టలోను పునరుద్ధానములోను మనము గుర్తింపబడతాము. అందుకని మనం బాప్తిసమిస్తున్నాము. మనము నీటిలోనికి వెళ్ళిపోతున్నాము. యేసుక్రీస్తు మరణమును, పాతి పెట్టబడ్డను, పునరుద్ధానమును మనము నమ్మి ఉన్నామని సాక్ష్యమును తిరిగి పైకి వచ్చుచున్నాము అను సాక్ష్యముతో తిరిగి పైకి వస్తున్నాము. ఆయన రూపములో, ఆయన యొక్క మరణములో మనము నాటబడినట్లయితే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చిన్నాడు. ఆయన యొక్క పునరుద్ధానములో ఆయన వలె ఉందుమని. సినిమా తార వలె నీకు నీవు గుర్తింపు చేసుకో. నీవెక్కడ ఉంటావో చూడు. నీవొక కౌబాయ్ వలనో, అంటే పశువులు కాసేవాడి వలనో, ఒక నవ యవన వలనో నీవు గుర్తింపు చేసుకో. నీవెక్కడ ఉంటావో చూడు. అయితే ఈ రాత్రి నేను నీకు సవాలు చేస్తున్నాను. ఆయన మరణములో, ఆయన పునరుద్ధానములో యేసుతో కూడా నిన్ను నీవు గుర్తింపు చేసుకో. పునరుద్ధానమందు నీవెక్కడ ఉంటావో చూడు. ఆయనతో కూడా మనము శ్రమపడినట్లయితే ఆయనతో మనము రాజ్యమేలుదుము. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. నా నిండైన ఆశ ఆయన వలె నేను ఉండాలని ఆశపడతాను. దేవా, నన్ను తీసుకో, నన్ను నానబెట్టు, నన్ను తయారు చేయి, నన్ను సానబెట్టు, తిరిగి నాకు రూపాన్ని దయచేయి. ప్రవక్త కుమ్మరివాని ఇంటికి వెళ్ళిన రీతిగా నన్ను పగలగొట్టు, తిరిగి నన్ను తయారు చేయి. పాత నిబంధన గ్రంథములో దేవుని ఇంటిలో ఒక మనుష్యుడు గుర్తింపు పొందాలంటే చాలా అమాయకమైన వస్తువును, గొర్రె పిల్లను అతను తీసుకుంటాడు. గొర్రె పిల్ల పాపము లేనిది అని అతనికి తెలుసును. ఎందుకంటే దానికి పాపము తెలియదు. అతడు వెళ్ళిపోయి గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాని తలపైన ఇతడు చేతులుంచుతాడు. తన యొక్క పాపములు ఒప్పుకుంటాడు. విశ్వాసం ద్వారా తన యొక్క పాపములు గొర్రెపిల్ల మీదకు మారుస్తాడు. అమాయకమైన గొర్రెపిల్ల అతనికి ప్రతినిధి అవుతున్నది. తర్వాత అప్పుడు గొర్రెపిల్ల చనిపోతున్నది. ఎందుకంటే అది పాపి కనుక. దేవుడు చెప్పిన దానికి లోబడడం ద్వారాను, విశ్వాసమిక క్రియ ద్వారాను ఈ మనుషుడు బ్రతుకుతాడు. అయితే అతను ఏమి చేశాడు? అతడు ఆలయంలోనికి వచ్చినప్పుడు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నాడో అలాంటి వాటితోనే బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకనక ఆ రక్తపు కణము పగిలినప్పుడు ప్రాణము ఒక రక్తపు కణముతో ఆరంభమవుతున్నది. రక్తపు కణము పగిలినప్పుడు గొర్రెపిల్ల యొక్క ప్రాణము సమతలము కాలేదు, లేక మానవ ప్రాణంలోనికి తిరిగి రాలేదు. ఎందుచేతనగా అది ఒక జంతువు యొక్క ప్రాణము కాబట్టి. మనుషుడు తాను ఎటువంటి ఆశలు కలిగి ఉండి వాటితోనే వెళ్ళిపోయాడు, కలిగి వచ్చాడు, వాటితోనే వెళ్ళిపోతాడు. కాబట్టి ఎప్పుడు కూడా తిరిగి అలాగునే పాపము చేస్తాడు అతడు. అయితే ఒక సమయం వచ్చినది, దేవుడు ఒక మాదిరిని చేశాడు. ఆయనే ప్రభు అయిన యేసును అనుగ్రహించాడు. ఆయన ప్రశస్తమైన శిరస్సు మీద ఒక పాపి అతని యొక్క చేతులు పెట్టి అతని పాపములు ఒప్పుకుంటే అతని పాపములు యేసు మీదకి మార్చబడతవి. యేసు యొక్క అమాయకత్వము
లేక నిర్దోషత్వము, పరిశుద్ధాత్మ తిరిగి ఆ వ్యక్తిలోనికి మార్చబడుతుంది. అతడు యేసుక్రీస్తునందు నూతన సృష్టి. అక్కడే నేను గుర్తింపబడాలని కోరుకుంటున్నాను. బైబిల్ తెలుపుతున్నది, ఆయన పాపము ఎరిగిన వాడయుండి మన కోసం పాపముగా చేయబడిను. ఆయన బాధ అనుభవించడానికి కారణం ఏదనగా మన పాపముల నిమిత్తమే. అది ఏదైతే యోగ్యమైనదో దానికంటే గొప్పది, మన విధి కంటే గొప్పది. ఈ విషయాలు చూచుటకు, మన కోరికలు చూచుటకు అవి దేవుడు మనలో ఉంచి, మనలో సృజించి ఆయన వలె మనం ఉండాలని కోరుచున్నాడు. నీ విశ్వాసము ద్వారా చూడగలిగితే నిజమైన కోరిక నిన్ను తాకక మునిపే ముందుకురా, బాప్తిసం ద్వారా ఆయనతో గుర్తింపు పొందు. ఆ తర్వాత ఆయన మరణములో నీవు ఎలాగూ పాలు పొందుతావో ఆయన రూపములో, పునరుద్ధానములో నీవు పాలు పంచుకుంటావు. ఎందుకనగా సమాధిలో నుండి బయటికి వచ్చిన ఆయనే, ఆ యేసే సమాధిలోనికి వెళ్ళినది. మనం లోపలికి ఎలాగ వెళ్ళగలము? పరిశుద్ధాత్మ బాప్తిసం వలన. ఆ దినమందు మనము వచ్చి ఆయన పునరుద్ధానములో పాలుపుచ్చుకుంటాం. కొన్ని సంవత్సరాల క్రితము నేను తరచుగా పాడుచుండే చిన్నపాట, యేసువలే ఉండగొరుతాను, యేసువలే ఉండగొరుతాను, భూమి మీద ఆయన వలె ఉండగొరుతాను, జీవితకాలమంతా భూమి నుండి మహిమ వరకు ఆయన వలె ఉండుటకు మాత్రమే నేను అడుగుతాను. బెత్లెహేం పర్ణశాల నుండి ఒక పరదేశి వచ్చెను, లోకానికి పరాయివాడు ఆయన. భూమిపైన ఆయన వలె ఉండకూరుతాను, జీవితకాలమంతా భూమి నుండి మహిమ వరకు ఆయన వలె ఉండాలని మాత్రమే అడుగుతాను. ఆయన దీనత్వంలో పాలు పంచుకో, ఆయన బలములో కూడా నీవు పంచుకుంటావు. ఆయన విధేయతలో పాలు పంచుకో, ఆయన పునరుద్ధానంలో పాలు పంచుకుంటావు. దేవుడు చేయనట్లుగా చేయి. నా హృదయములో నేను తలంచినంత గొప్ప విషయము యేసు వలె ఉండుట, ఆయనతో గుర్తింపబడుట. యేసుక్రీస్తు నామమున ఎందుకు నేను బాప్తిసమిస్తాననగా ఆయనే మన గుర్తింపు. అది మాట గాని క్రియ కాని నీవేమి చేసినను యేసుక్రీస్తు నామమున చేయవు. అందును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ మరి బాప్తిసమందు ఆయనతో గుర్తింపబడుచుంటిమి. ఈ రాత్రి ఇక్కడ గదిలో ఉన్న వారికి బాప్తిసం వేయబోతున్నాము. కొద్ది నిమిషాల్లోగా బాప్తిసమిచ్చుటకు ఇక్కడే అది ఉన్నది. నీ హృదయంలో ఏదైనా కోరిక ఉన్నట్లయితే, నీవు అనుకునేది ఏదైనా పెద్ద లోక ఆశ ఉన్నట్లయితే ఇప్పుడే వాటిని కూర్చి పశ్చాత్తాపడు. లోకములో ఒక గొప్ప వ్యక్తులలో ఒకరిగా ఉండాలని ఆశ కలిగినందుకు దేవునికి నీవు క్షమాపణ చెప్పు. ప్రభువా, నా యొక్క సంపూర్తైన తృష్ణ యేసు వలె ఉండుటే అని చెప్పు. దీనత్వంతో, సాత్వికంతో రమ్ము. విశ్వాసంతో నీ పాపములు నీ ఒప్పుకుంటూ ఆయన తలపైన నీ చేతులు పెట్టి, ప్రభువా, నేనది చేసి ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పు. తర్వాత ఏమి జరుగుతుంది? నీ తప్పిదాలన్నీ దేవుడు ఆయన పైకి పంపించును. ఆయన నిర్దోషత్వాన్ని తీసి నీ మీద పెట్టును. దేవునికి సన్నిధిలో నీవు నీతిమంతుడుగా నిలబడతావు. ఎందుకనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నీవు నమ్మి ఉన్నావు కాబట్టి. ఎంతటి గంభీరమైన రక్షణ ప్రణాళిక! తరువాత ఆయన మహిమలో నీవు పాలుపుంచుకుంటావు. దేవుని యొక్క మంచితనము నీ హృదయంలోకి వచ్చును. ఆయన పునరుద్ధానం యొక్క బలము నిన్ను నూతన వ్యక్తిగా చేస్తున్నది. ప్రతి తృష్ణకు అది తృప్తిపరుస్తున్నది. నేను చిన్నపిల్లవాడిగా ఉండినప్పుడు ప్రతిదీ చేయటానికి నేను ప్రయత్నం చేశాను. నేను ప్రతిదీ చేయటకు నేను పెద్దవాడినైతిని. అనేకమైన విషయాలు నేను చేయుటకు నాకు చేతకాకపోయిను. నేను ప్రయత్నం చేశాను. నేను ప్రేమించేవాడను. నేను వేటాడుటకు ప్రేమించేవాడను. అదే అని నేను అనుకున్నాను. దాని గురించి నేను తలంచాను. మా నాన్నగారు ఒక స్వారీ చేయవాడు. నేను ఎప్పుడైనా పశ్చిమ దిశకు వెళ్ళి వారి గుర్రాలను ఛేదించగలిగితే అని తలంచాను. సహోదరుడా, అక్కడ దూరాన ఆరిజోనాలోని పర్వతాలలో ఒక రాత్రి పశువుల మందను దింపుకొని వెతుచున్నాను. నేను ఇక్కడ కూర్చున్నాను. అక్కడ స్లిమ్ అనే పేరు గల ఒక పిల్లవాడు ఒక పాతదవైన చిన్న కాగితంలో చుట్టుకొని ఉన్నాడు. అతడు వాయిస్తున్నాడు. మరొకడు టెక్సాస్ నుండి వచ్చినవాడు ఒక గిటారా పట్టుకుని దబదబా వాయిస్తున్నాడు. వారు ఒక పాట ఎద్దుకు వచ్చారు. నేను గుర్రపు జీను ఊడదీసుకుని ఒక దిండు వలె నా యొక్క తల క్రింద పెట్టుకున్నాను. నా దుప్పటి నా పైన కప్పుకొని, నా బూటు అలాగే ధరించుకుని, ముండ్ల గానులు నేలపైన పెట్టాను. అతను వాయించుటకు ఆరంభించాడు. నా రక్షకుడు చనిపోయినది ఆ శిలువ యొద్ద, పాపము నుండి కడగబడినది అక్కడేనని నేను కేక వేశాను.
నా హృదయానికి రక్త ప్రోక్షణ చేయబడినది అక్కడే. ఆయన నామమునకు మహిమ కలుగును కాక. నా చెవులు మూసుకుందామని నా దుప్పటి పైకి లాగుటకు ప్రయత్నం చేశాను. పైకి చూశాను, నక్షత్రాలు క్రిందకు వేలాడుతున్నవి. అక్కడ గలగలమంటున్న పైన్ చెట్లు పర్వతాల్లో అదమా నీవెక్కడా అన్నట్లుగా అరుస్తున్నవి. ఓ, పశువులను మేపడం రెండవ విషయం. దేవుని నేను కనుగొనాలని అనుకున్నాను. అక్కడ దూరాన మున్ల గానులు 2 ఎగిరినవి. అయ్యా, నీవు ఎవరో నాకు తెలియదు. అయితే నిజమైన దాన్ని నేను కనుగొనే వరకు నన్ను శిక్షించవద్దు అని నేను అన్నాను. ఆ చుట్టూరా తిరగట అయిపోయిన తర్వాత 2 దినాలు అయిన తర్వాత నగరములో నేనెక్కడ కూర్చుని ఉన్నాను. నేనెక్కడ పాతదైన చిన్న పార్కు బెంచ్ పైన కూర్చుని ఉన్నాను. చిన్న స్పెయిన్ అమ్మాయి అక్కడికి వచ్చినది. నేను అక్కడే కూర్చుని అది ఏమైంటుంది అని దేవుని గురించి తలస్తూ ఉన్నాను. ఒక చిన్న అమ్మాయి అక్కడికి వచ్చినది. నేనప్పుడు కేవలం 18 సంవత్సరాల బాలుడను. ఆమె తన చేతి రుమాల పడవేసి నడిచి వెళ్ళిపోతుంది. నేను చెప్పాను, అమ్మా, నీవు నీ చేతి రుమాలను పడవేసుకున్నావు. అప్పుడే దేవునికి తలంపులు నా కోరికలను మార్చినవి. నా చిన్న ఐరిష్ హృదయము ఆకలిగున్నది. నాకు ఒకటి కావాలి. నాకు తృప్తినిచ్చేది ఒకటి కావాలి. వేటాడు తరుణాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రపంచమంతటా, ఆఫ్రికా, ఇండియా, పర్వత శ్రేణులలో, కెనడాలో కొన్ని అయితే గంభీరమైన యాత్రలు ప్రపంచ చరిత్రకెక్కినవి. అదంతా మంచిదే. అయితే జీవముగల దేవుని యొక్క శక్తిని స్వీకరించే స్థానం మరొకటి లేదు. నీ యొక్క ఆత్మకు దాన్ని పంపించను. నేను ఇక్కడ చేరుకున్నప్పుడు నేను పర్వతాలను ప్రేమిస్తాను. నేను సంధ్యవేళను ప్రేమిస్తాను. అక్కడే గుంజ వేసి నా గుర్రాన్ని నేను కట్టివేశాను. పర్వత శిఖరంపైకి ఎక్కిపోయి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని గమనిస్తూ పక్షిరాజు కూత వింటూ 2 దినాలు అక్కడే ఉండిపోయాను. అది మంచిదే. నేను అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాను. అయితే సహోదరుడా, నా గుండె కొట్టుకోవటానికి ఆరంభించినది. అపవిత్రము దురాత్మలు అతని చీల్చివేసినవి. నివాసముంటకు యేసు వచ్చినప్పుడు అంత క్షేమమే. రోగులుగా పిలువబడిన వారిని గురించి నేను ఆలోచించుటకు ప్రారంభం చేశాను. నాలో ఒకటి ఉండి కేకలు పెడుతున్నది, వెంటనే త్వరగా ఈ పర్వతాలు దిగివెళ్ళిపో, అక్కడ ప్రజల యొద్దకు చేరుకో. ఆయన ప్రజల మధ్య ఆయనకు సేవకునిగా నాకు నేను గుర్తింపు పొందాలి. ఓ, ఆయనతో నాకు నేను గుర్తింపు చేసుకుంటూ నాకెంత అభిరుచి. తర్వాత దాని గౌరవార్థమై ఆయన మన మధ్యకు తిరిగి వస్తాడు. మనతో ఉన్నాడని గుర్తింపు చేసుకుంటాడు. స్నేహితుడా, ఈ రాత్రి ఇక్కడ ఆయన ఉన్నాడు. బాప్తిస్ము కార్యక్రమం ఆరంభించడానికి ఇప్పుడు ఇది సమయం. 10 నిమిషాల్లో మనము అది చేయకముందు, అది ప్రారంభించక ముందు ఈ ఒక్క విషయము చెప్పాలని అనుకుంటున్నాను. దేవుని కుమారుని యేసుక్రీస్తు అనేకమైన వివరణలు నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే నాకు సమయం లేదు. దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆయన వాక్యములో గుర్తింపు చేసుకును. దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆత్మ వివేచన ఇచ్చుట్లో ఈ ఉదయం కూటములో తను తాను గుర్తింపు చేసుకున్నాను. ఒక పాపిని పాపపు గోతుల నుండి తెచ్చి క్రొత్త వ్యక్తిగా, కొత్త సృష్టిగా చేసి ఆయనకు ఆయన గుర్తింపు చేసుకున్నాను. హీనమైన స్త్రీని, హీనమైన పురుషుని, త్రాగుబోతులు, మద్యపానం సేవించు వారిని, అదేదేమైనప్పటికీ వారిని తీసుకుని వారిని శుద్ధి చేసి వాని గౌరవప్రదమైన పురుషునిగా, గౌరవప్రదమైన స్త్రీగా చేశాను. ఆయన నా ప్రభువు. వ్యాధితోనూ బాధతోనూ ఉన్న ఒకని తీసుకుని అతను నిరాశతో ఉండగా అతను తిరిగి నూతన జీవం పొందువానిగా పైకి లేపెను. తరువాత మన మధ్య ప్రత్యక్షమై మన హృదయాలు తెలుసుకుంటానికై అదే యేసు ఆయనకు ఆయనే గుర్తింపు చేసుకునెను. మన మధ్య నిలబడి ఆయన ప్రజల మధ్యకి వచ్చి దేవుడు ఆయన జనుల మధ్య ఉన్నాడును వానిగా ఆయనకు ఆయనే గుర్తింపు చేసుకునెను. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ. బాప్తిసం కొరకై ఆ కూటమును మనం ప్రారంభించక మునుపు సహోదరులు సంశోధపరుస్తున్నారు. నేను ఆశ్చర్యపోతున్నాను. వ్యాధిగ్రస్తులుగా ఉండి ఈ ఉదయం ప్రార్థన చేయించుకునే వారెవరైనా ఇక్కడ ఉన్నారా? మీ చేతులు చూయించండి. మీరు అస్వస్థతగా ఉన్నా, అక్కలతో ఉన్నా, మరి మీరు ప్రార్థన చేయించుకోనకపోతే మీ చేతులు పైకెత్తండి. ఈ ఉదయం ఏ ప్రార్థనా కార్డులు ఏమీ అవసరం లేదు. వ్యాధితో బాధతో ఉన్నవారు మంచిది. ఓ క్షణం తల్ల వంచుకుందాము. ప్రభువా, విత్తనాన్ని
నీవు ఏ విధంగానైనా ప్రజల హృదయాల్లో గుచ్చాలని, మేము నీతో గుర్తింపు పొందువారినిగా మేము ఉండాలని ఈ బరువెక్కిన బూరుగ స్వరముతో నిన్ను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనగా ఈ భూమిపైన ఒక పాత సామెత ఉన్నది, పక్షులు తమ ఈకల వలన తెలియపరచబడినని, మనుషులు తమ స్నేహం చేసే వారి వలన తెలియపరచబడినని. ప్రియమైన పరలోకపు తండ్రి, నీవు మా స్నేహము కావాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, నిన్నే మేము కలిగిందుము కాక అది ఈ భూమి మీద మాకెంతో అమూల్యమైనది. ఆ మనిషి నిజముగా దేవునితోనే ఉంటున్నాడు, అతని స్నేహితుడు దేవుడే అను రీతిగా మేము గుర్తింపు పొందుదుము కాక, శృంగారముల దేవాలయం వద్ద వారు దాటి వెళ్తున్నప్పుడు పేతురు యోహానులు ఉండినట్లుగా మేము చెప్పబడదుము కాక, నా యొద్ద డబ్బు లేదు కానీ నాకు కలిగినదే నీకిస్తాను అని వారు చెప్పినట్లుగా మేముందుము కాక, ఆ కుంటివాడు స్వస్థత పొందెను. సభ ఎదుట ప్రజలు వారిని విద్యలేని పామరులని వారు తెలుసుకుని, వారికి విద్య లేదు, అయితే మంచి సహవాసముతో వారు గుర్తింపు కలిగి ఉన్నారు అని వారు తెలుసుకుని, వారు యేసుతో కూడా ఉన్నవారు. దేవా, నీతో గుర్తింపు కలిగినుట అది నా హృదయమందలి కోరిక. నీ యొక్క సేవకులలో ఒకరి వలె, నిన్ను ప్రేమించు వారిలో ఒకరి వలె, నీ గ్రంథములోని మాటలు గైకొని నీకు నమ్మకంగా ఉన్న వారిలో ఒకరి వలె నేను చేయాలని, నేను ఎరిగినవన్నీ నేను చేయులాగున నేను ఉండాలని నా ఆశ. అది నిజం తండ్రి. తిరిగి రాత్రి మా మధ్య నీకు నీవు గుర్తింపు చేసుకుంటావా? ఇదేదో ఒకటి కాదని ప్రజలు తెలుసుకునేలాగున ప్రభువా, క్రమములోనున్న ఒకటిని ఒక ప్రత్యేక సమయమని ప్రజలు తెలుసుకునేలాగున ఏ ఉదయం ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడినని ఈ రాత్రి తెలియబండు కాక, నీవు అదే శక్తిని కలిగి ఉన్నావు. నీవు ఈ ఉదయం చేసిన అవే కార్యాలను ఈ రాత్రి తిరిగి నీవు చేయగలవు. కడవరి దినాల్లో అది జరుగునని నీవు వాగ్దానం చేసి ఉన్నావు. ఇక్కడ అనేకులు చాలంత విశ్వాసం లేకుండా ఉన్నారు. ఇప్పుడు వారికి విశ్వాసము దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. నీ యొక్క ఆత్మ మా మధ్య గుర్తింపు పొందును కాక, ఎందుకనగా నీవు ఇలాగూ చెప్పితివి, నేను చేయు కార్యములు నా యందు విశ్వాసముంచువాడు చేయను అని. కాబట్టి దేవా, ఈ రాత్రి నీవు ఇంకా మా మధ్య ఉన్నావని, మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నావని, నిన్ను నీవు గుర్తింపు చేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడే ఉండి ఇంకా బాప్తిసం పొందకుండా ఉండిన ప్రతి వ్యక్తి వచ్చి నీతో గుర్తింపు పొందాలని నీవు కోరుచున్నావు. మార్చుకోగల ఈ ఆశ్చర్యకరమైన కృపలో వారు కూడా పాలిభాగస్తులవుతారు. అది మా నుండి ఆయనకు, ఆయన నుండి మాకు, మా నేరములు ఆయనకు, ఆయన కృప మాకు. ప్రభువా, అనుగ్రహము చూపండి. నీ కుమారుడైన యేసు నామమున మేము అడుగుచుండగా మా ప్రార్థనలు ఆలకించండి. ఆమేన్. మనము దేవుని న్యాయ తీర్పు యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నాము. యేసుక్రీస్తు నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొడుకుందరో ప్రతిసారి కూడా వారి మధ్య ఆయన ఉండదనని వాగ్దానం చేసి ఉన్నాడు. నాకు తెలియదు, కొన్ని ప్రార్థనాకారులు ఇచ్చి వేశారని నేను ఊహిస్తున్నాను. మీలో కొందరు ఇంకా కొన్ని ఉంచుకొని ఉన్నారు. అనేక మంది మీలో ప్రార్థన కార్డులు లేవు. మీకు ఉన్నవా లేదా అని విషయం కాదు. మీరు వ్యాధితో ఉన్నట్లయితే వ్యాధితోనే ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథమును ఎవరు వ్రాశారో అట్టి ఈ దేవుని ఆయన ఎందుకు గౌరవప్రదంగా నమ్మిక ఉంచున్నారా? ఆయన మన మధ్యకు తిరిగి వచ్చినట్లయితే ఆయనకు ఆయన్ని రుజువు చేసుకుంటానికి వాక్యమును బోధించడం మాత్రమే కాకుండా ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన ఇక్కడే ఉన్నాడని పాపులను ఒప్పించుచున్నాడు. రోగులను స్వస్థపరచుటకు ఆయన ఇక్కడ ఉన్నట్లయితే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలాగూ చేసినో అలాగునే ఆయన విషయాన్ని బయలుపరిచితే మీరు సంతోషంతో మీ స్వస్థతను అంగీకరిస్తారా? అలాగైతే మీ చేయి పైకెత్తండి. ఎక్కడ ఉన్నప్పటికీ వారికి ఎటువంటి ప్రార్థనా కార్డులు ఇచ్చారో నాకు తెలియదు. మనం ప్రార్థనా కార్డులు తీసుకుంటలేదు. అలాగుండి ప్రార్థించండి. మరియు మీరు నమ్మండి. ఆయన అలాగను చేసి ఆయనకు ఆయనే గుర్తింపు చేసుకున్నట్లయితే, అలాగైతే ఆయనతో గుర్తింపట్టుకు మీరు సిగ్గుపడవసరం లేదు. ఇదిగో ఇక్కడే దారి మలుపులు లేని సవాలు. ఈ ఉదయం మందిరంలో ప్రార్థనా కార్డులు ఇచ్చాము. వేదిక యుద్ధకు వారిని పిలిచి వారికి ప్రార్థన చేశాము. అంతటి గంభీరమైన సమయంగా పరిశుద్ధాత్మ కదిలింపు వేసినది. నన్ను ప్రక్కలకు లాగునంత వరకు వెళ్ళవలసిన సమయం అదే. ఎందుకనగా నేను ఎంతో బలహీనుడైపోయాను. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను, ప్రార్థనా కార్డులు లేనటువంటి మీరు, సభలో కూర్చున్నవారు,
మీరు ఎవరైనప్పటికీ మీకు సవాలు, ఇది మీకు చేయమని నేను సవాలు చేస్తున్నాను. యేసుక్రీస్తు సత్యము అని మీకు చెప్పిన కథను మీరు నమ్మమని. మీరు జబుతూ ఉన్నారా? మీరు ప్రార్థించండి. ఈ ఉదయం మందిరంలో లేని వారిని నేను కనుగొనాలని చూచుటకు ప్రయత్నం చేశాను. ఈ రాత్రి నీవెక్కడి నుండి వచ్చినా పర్వాలేదు, నువ్వు ప్రార్థిస్తే చాలు. తరువాత దేవుని యొక్క ఆ గంభీరమైన పరిశుద్ధాత్మ, ఆ పటం అక్కడ ఉన్నది. ఆయన ఇక్కడికి వచ్చినట్లయితే ఆయన మనకు వాగ్దానం చేసే విషయాలు ఎన్నెన్నో బోధించడం మీరు విని ఉన్నారు. ఆయన చేయునని చెప్పినవి విన్నారు. ఆయన భూమిపైన ఉండినప్పుడు, ఆయన మన శరీరంలోకి వచ్చినప్పుడు అదే విషయాలు ఆయన చేయను. ఇప్పుడు మీరు వ్యాధితో ఉన్నారా? ప్రార్థించండి. సవాలు చేస్తున్నాను మీకు. దేవునితో సవాలు చేసి ఇలాగ చెప్పండి, దేవా, సహోదరు బ్రహ్యాం నాకు తెలియదు, నన్ను గూర్చి అతనికేమీ తెలియదు. అయితే అతనిని నీవు నా వైపు త్రిప్పి నీ వస్త్రమును ముట్టుకోవటానికి తర్వాత నీవు మాట్లాడు. ఈ సంఘానికి నీ సంబంధమున్నదని నేను తెలుసుకుంటాను. సంఘమనగా విశ్వాసులు, నీవు నిన్న నేడు యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నావని నేను తెలుసుకుంటాను. అప్పుడు మీరు ప్రార్థించండి. నేను ఆ విధంగా చేటుకు నడిపించబడ్డాను. ఎందుకు అలా చేశాను ఇప్పుడు నాకు తెలియదు. అయితే ఆ విధముగా చేటుకు నేను నడిపించబడ్డాను. ఇప్పుడు మీ తల పైకెత్తుతారా? ఇక్కడే నా వైపు చూస్తున్న ఆ చిన్న స్త్రీ చేయి ఇలాగ ఎత్తి కొద్ది నిమిషాల నుండి ప్రార్థిస్తుంది. ఆమె మాత్రమే కాకుండా మరొకరి కొరకు కూడా ప్రార్థిస్తున్నది. నేను ఎదిగినంత వరకు నా జీవితంలో నేనెన్నడూ ఆమెను చూడలేదు. ఆమె సంపూర్తిగా నాకు అపరిచితురాలే. అయితే ఆమె తన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నది, ఒక శస్త్రచికిత్స కొరకు. నీవు ఈ దేశానికి సంబంధించిన దానవు కాదు కూడా. నీవు టెక్సాస్ నుండి వచ్చావు. అది యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నీకు ప్రార్థనా కార్డు ఉందా? నీకు లేదు. నీకు ఒకటి అవసరం లేదు. నీ నిండు హృదయముతో నీవు నమ్ము. నీవు ఏమని ప్రార్థిస్తుంది నాకు ఎలాగూ తెలియను? నీవు చూడగలవా? హృదయం యొక్క రహస్యాలను ఆకాశమందుల దేవుడు తెలియచేయను. దానియేలు ఆ దినమున అతడు చెప్పలేదా? హృదయం యొక్క ఆలోచనలు దేవుడు తెలియచేయను. అక్కడే నీ తరువాత ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. అందును గూర్చి ఆమె ఎంతో ఆనందంగా ఉన్నది. ఆమెకు గుండె బలహీనత ఉన్నది. ఆమె ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్నది. కనుక నీ చేయి ఆమె పైన పెట్టు. మంచిది. ఇప్పుడు నీవు చికాగోకు వెళ్ళిపోవు. ఆరోగ్యంగా ఉండు. ఆమేన్. ఆమె కూడా నాకు తెలియదు. ఆమె విషయం కూడా తెలియదు. అయితే మీరు దేవునికి తెలుసును. అవును, ఆయన మనతో ఉన్నాడనే గుర్తింపు చేసుకుంటున్నాడు. నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యము. ఇక్కడ కూర్చుని ఉన్న ఆ చిన్న యూదా స్త్రీ, ఆమె కూడా ప్రార్థిస్తున్నది. అవునది నిజం. నేనొకటి నీకు చెప్పడానికి నా కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు. ఈ ఉదయం నేను నీ బాధలు చూశాను. అయితే నేనది పిలవలేదు. అయితే ఆ పాదముల కొరకు నీవు బాధపడుతున్నావు. నీవు స్వస్థత పొందుకోబోతున్నావు. కాబట్టి దాని విషయం ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు. ఇక్కడే కూర్చున్న చిన్న స్త్రీ, నీవు నమ్ముతున్నావా? నేను ఆయన ప్రవక్తనని, ఆయన సేవకుడినని నీవు నమ్ముతున్నావా? నీవు నాకు తెలియదు. నీవు దేవునికి తెలుసును. అయితే దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటే యేసు చేసినవి ఆయన చేయును. నీవు ప్రార్థిస్తున్నావు. నేను నిన్ను ఆకర్షించట్లుగా అగుపించుతున్నది. ప్రభు యొక్క దూత ఆమె ప్రక్కనే ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే నీ గుండె జబ్బు, నీ కీళ్లవాతము ఆగిపోతుంది. నీ యొక్క పేరు మిస్ విజ్డమ్. అవునది నిజం. నీవు తిరిగి వెళ్ళిపో. ఆరోగ్యంగా ఉండు మిస్ విజ్డమ్. నా బ్రతుకులో నేనెన్నడూ ఆ స్త్రీని చూడలేదు. అయితే ఆయన దేవుడు. నీవు నమ్మితే చాలు. ఇక్కడ ఇటు చూడండి. ఆ చిన్న స్త్రీ తన చేయి తన నోటి దగ్గర ఈ విధంగా పెట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నది. అక్కడే ఆ స్త్రీ పైన ఆ వెలుగు వేలాడుచుంటే మీరు చూడలేదా? ఇప్పుడు చూడండి. ఆమె వైపు వచ్చుచున్నది. అది విడిపోవడం నేను చూస్తున్నాను. ఆమె కాలేయంలో జబ్బు ఉన్నది. కాలేయంలో జబ్బుతో ఆమె బాధపడుతున్నది. అది పిత్తాశయం యొక్క జబ్బు. సరే, నీవు పామరువు. అదే. ఇప్పుడు నీవెవరో నాకు జ్ఞాపకమున్నది. నేను దర్శనం చూచుట్లేదు. సహోదరి పామర్ ప్రక్కన నీవు కూర్చున్నట్టు నేను చూస్తున్నాను. అవునది నిజమా సహోదరి? నీవు వెళ్ళి ఆరోగ్యంగా ఉండు. నే నిండు హృదయంతో నీవు నమ్ము. ఆమె వెనుక ఒక చిన్న స్త్రీ కూడా కూర్చుని ఉన్నది. ఒక రకమైన ఆశ్చర్యంతో పైకి చూస్తున్నది. ఆ వెనుకనే గొంతుక యొద్ద
టాన్సిల్స్ జబ్బును గుర్చి నీ ఇద్దరు బిడ్డలకు అది బాగవుతుందా అని నీవు ఆలోచన చేస్తున్నావు. సహోదరి, నీకు కూడా నీ రహదారిన ఇంటికి వెళ్ళిపో. ఆనంద సంతోషాలతో ఆ బాధతో ఉన్న ఆ ఇద్దరిపైన నీ చేయి పెట్టు. ఆ బాధ కూడా పోతుంది. ప్రభుని యేసునామమున మీరందరూ స్వస్థత పొందుకుంటారు. మీరు బాగవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. జీవముగల దేవుడు ఈ దినమును జీవించుట మీరు చూడగలుగుతున్నారా? ప్రతి చోట కూడా ఆయన ఘనుడుగానే ఉన్నాడు. అవును కదా? ఆయనతో మీరు గుర్తింపు పొందాలని లేదా? నిశ్చయం మీరు చేయండి. మీరు నిజంగా చేయాలనుకుంటున్నారా? మనం ఇప్పుడు ఒక క్షణం తల్ల వంచుకుందాము. అది నేనెంతగానో బలహీనుగా చేస్తున్నది. ప్రభువా, నా యందు కనికరము చూపుము. ప్రభుని యేసును నేనిప్పుడే నమ్మాలనుకుంటున్నాను. నా ఇబ్బందులన్నీ ఇప్పుడే సరికావాలని ఆశపడుతున్నాను అని చెప్తూ ఎంతమంది మిమ్మలను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నారు? దేవుడు మీతో ఉండను. ప్రభువా, మృతుల్లోండి యేసును ఎవరైతే లేపి ఉన్నాడో అట్టి ఆకాశమందును దేవా, వారి పక్షమున నేను ప్రార్థన చేస్తున్నాను. వారు నమ్ము ఘడియ ఇది కావాలని ముందుకు రండి. వారు ఇంతకుముందు ఎన్నడూ చేయనట్లయితే, యేసు క్రీస్తుతో గుర్తింపు పొందనట్లయితే ఈ రాత్రి ఇక్కడే నీటికుంట ఉన్నది. ఎందుకనగా లేఖనము తెలుపుతున్నది, బాప్తిసం ద్వారా ఆయనలో మనము పాతిపెట్టబడినట్లయితే, ఆయన మరణములో ఐక్యము గలవారమైనట్లయితే ఆయనతో కూడా పునరుద్ధానములో ఐక్యము గలవారమవుదాము. ఇది వాగ్దానము. గొప్పవాడైన పరిశుద్ధుడైన వృద్ధుడగు పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని. ప్రభువా, ఇక్కడ నా యొక్క కోడలు చిన్న లాయర్సి ఆకలితోనూ దప్పికతోనూ ఉపవాసముతోనూ కనిపెడుతూ కూర్చుని ఉన్నది. అక్కడ వెనకాల ఆకలితోనూ దప్పికతోనూ ఉపవాసముతోనూ కనిపెడుతూ నా చెల్లి కూర్చుని ఉన్నది. ఓ దేవా, ఏ విధంగా నేను భవనంలోకి పరిశుద్ధాత్మను పంపు. పునరుద్ధానపు బలము చేత వారి వారి ఆత్మలను తాకున్నట్లుగా పునరుద్ధాన బలముతో వారు తమ తమ పాదములపై నిలబడి ఆయన పునరుద్ధానమందు యేసుక్రీస్తుతో వారు గుర్తింపబడుదురు కాక. ప్రభువా, దయచేయండి. ప్రతి పాపమును క్షమించము తండ్రి. తప్పిదమైన ప్రతి దానిని తీసివేయండి. యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థించుచుండగా మాకు కృప దయచేయము. వ్యాధితో బాధతో ఉన్న అందరినీ స్వస్థపరచము. ప్రభువా, నీవిక్కడ ఉన్నావు. నీవు దేవుడువు. దేవుడుగా నిన్ను నీవే రుజువుపరచుకో. మేం ప్రార్థిస్తున్నాము. నీ ఆత్మ స్వభావం ఎరిగి, అనగా కొన్ని సంగతులు నీవు జరిగించి మరి అక్కడి నుండి నీవు అదృశ్యమైపోయి మరొక చోటుకు మరి ఒక పట్టణమునకు నీవు వెళ్ళిపోతేవి. అక్కడి నుండి వెళ్ళిపోతేవి. అయితే నీవు గుర్తును వదిలిపెట్టి వెళితివి. అది జీవముగల దేవుడు జీవించుచున్నాడు అని. ప్రభుని యేసు, ఇది ప్రజల హృదయాల మీద ఒక నిలిచిపోయే అభిమతముగా ఉండిపోయినది. స్వస్థత ఇచ్చుటకు, రక్షణ ఇచ్చుటకు, ఆయన మంచితనమును నింపుటకు పరిశుద్ధాత్మయై ఉన్నాడు అని వారెన్నడూ మరవకుందురు కాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందడానికి ఉన్నారు? మీ వస్తువులతో సంసిద్ధంగా ఉన్నవారు మీ చేతులెత్తుతారా? కొద్ది క్షణాల్లోగా మీరు నీళ్ల కొరకై సంసిద్ధమవుతారా? ఇప్పుడు మనము కొద్ది క్షణాలు పరిశుద్ధాత్మకై కనిపెడదాము. ఇక్కడ ఉన్నవారు ఇంకా ఎంతమంది పరిశుద్ధాత్మను పొందకుండా ఉండి పరిశుద్ధాత్మను పొందటానికి విడవక ప్రార్థిస్తూ ఆశ కలిగి ఉన్నారు? డాడీ, నీవైనా లేక మీలో కొందరైనా వెంటనే పియానో దగ్గరికి వెళ్తారా? ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడబోతున్నాము. స్త్రీలు, బాప్తిసం కొరకై సంసిద్ధపడిన స్త్రీలు ఈ గదిలోకి వెళ్ళండి. పురుషులు ఈ గదిలోకి వెళ్ళండి. బాప్తిసం కొరకై సంసిద్ధపడినవారు మేము కూడా అందుకొరకై సంసిద్ధపడుతున్నాము. ఆ తర్వాత మనలోకి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా మనము ఎదురు చూద్దాం. మనము ఏమి చేయాలని ఆయన కోరుతున్నాడో వాటిని మనకు బయలుపరచు రీతిగా. తర్వాత ప్రాముఖ్య ఆడిటోరియంలోని దీపాలను ఆర్పివేద్దాం. ఇక్కడున్న నీటిలోకి దైవ సేవకుడు వెళ్తాడు. అప్పుడు బాప్తిసం కార్యక్రమం ఉంటున్నది. ఒక క్షణం దీపాలను త్రిప్పివేయక ముందు సహోదరి ఈవాన్స్, ఒక క్షణం మనం కనిపెడుతుండగా కొంత లేఖన భాగాన్ని చదువు కొరకై నేను ఆశపడుతున్నాను. నీవు అంగీకరిస్తే వారు సంసిద్ధపడుతుండగా ఇక్కడ కొన్ని లేఖనాలు చదువుతాను. దేవుడు అనంతుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నిజమేనా?
ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఆయన. నీవు చేయవలసింది ఒకటే ఒకటి, పరిశుద్ధాత్మను పొందుకుంటే లేచి ఆయన అంగీకరించుటే. ఆయన ఇక్కడ ఉన్నాడని ఆయన బలము రుజువు చేయుచున్నగా మనకు అల్పమైన ఒక్క అనుమానం ఎందుకని కలగాలి? ఆయన ఆశీర్వాదకరమైన పరిశుద్ధ సన్నిధి ఇప్పుడే మనల్ని తడుపుతున్నది. నా యొక్క గొంతెత్తి ఆయన మంచితనాన్ని గుర్చి నేను కేకలు పెట్టినట్లుగా భావిస్తున్నాను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇక్కడే ఉన్నాడు. నా గుండె మండుతున్నది. ఆనంద సంతోషముల చేత అది ఉప్పొంగిపోతున్నది. వారు దీపాలు ఆర్పివేయక ముందు అపోస్తుల కార్యముల 1వ అధ్యాయం నేను చదువుతాను. ప్రతి ఒక్క మనుష్యుడు లేక పురుషుడు, సేవకుడు, ఇక్కడున్న ప్రతి వ్యక్తి, సువార్తికుడు, మరెవరైనప్పటికీ అది ఇలాగున్నది. దేవుడు అనంతుడుగువాడు, అనంతుడు. దేవుడు ఒక దానిని ఒక విధముగా చేసి మరలా తిరిగిపోయి ఇది చేసి అది చేసి ఇంకొక దాన్ని ఇంకొక విధముగా చేయడు. దానిని అదే విధముగా చేయవలసి ఉన్నది. ప్రతి ఒక్కసారి కూడా ఆయన అలా చేయడా? ఇది దేవుని యొద్ద నుండి బయలు వెళ్ళిన ప్రకటన. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. ఆయన మెస్సయ్యను రుజువు చేయుటకు ఏ విధమైన సూచికలను ఆయన చేసెను? వారి హృదయాలలో తలంపులను ఆయన ఎరిగినటు చేత. అవును, అది నిజమేనా? పేతురు ఏమని చెప్పాడు? సూచక క్రియలు, మహత్ కార్యముల చేత దేవుడు ఆయనతో ఉన్నాడని రుజువుపరచెను. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించియుండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయన గురించి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చుట్టుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టెవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్తయుండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒక్కని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడిరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దేనికి మేమందరము సాక్షులము. ఓహో, అది నన్ను వణికింపచేయుచున్నది. మనమింకా ఆయన సాక్షులం. ఆయన మృతుల నుండి లేపబడెను. ఈ రాత్రి ఆయన జీవించుచున్నాడు. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కృమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలని చెప్పెను. ఇప్పుడు అతడు మాట్లాడుతున్న భాష ఏది? భూలోకంలో ఉన్న అన్ని భాషలు అతని భాష వినుటకు వారు, అనగా ప్రజలు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా కొద్దిసేపటి క్రితమేమో వారికి పిచ్చివారు ప్రతి దేశానికి వెళ్ళబోతున్న ఆ గంభీరమైన ప్రసంగం తర్వాత, అయ్యలారా, సహోదరులారా, మేమేమి చేయాలి అని వారు అడిగారు నిలబడి. అప్పుడు వచ్చినది ఔషధ పట్టి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా
ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. ఈ దినాన మనం ప్రకటించినది అదే సువార్త కాదా? మూర్ఖులకు ఈ తరం వారికి వేరే అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు జరుగుచున్నవి. ఆయన సజీవుడుగా ఉన్నాడని బయలుపరుచుచున్నది యేసుక్రీస్తు యొక్క సన్నిధి. ఇక్కడ ఏ బాప్తిసం యొక్క ఆజ్ఞ ఇవ్వబడినదో వేదిక యొద్ద ఏ రాత్రి అదే ఆజ్ఞ ఇవ్వబడినది కూడా. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ప్రియమైన దేవా, బాప్తిసం ద్వారా నీతో గుర్తించబడటానికి ఆ గదులన్నీ ప్రజలతో నిండిపోయినవి. ప్రభువా, వారి పక్షంగా నీకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, అది దయతో నీ చిత్తమైనట్లయితే ఈ ఘడియలో వారు నీటిలోండి వచ్చిన తర్వాత వారికి ఒకటి సంభవించుడు కాక, అది వారి ఆత్మలు పరిశుద్ధాత్మ చేత నింపబడును కాక. వారు నీటిలోండి వచ్చి సువార్తను ప్రకటించుట్లో నిన్ను ప్రత్యక్షపరచుచూ వెళ్ళుదురు కాక. ఆదివారం బడిలో బోధించుచు, భాషలతో మాట్లాడుచు, భాషలకు అర్థము చెప్పుచు, అద్భుత కార్యములు, సూచక్రియలు, మహత్ కార్యములు చేయొచ్చు. అన్నిటికి మించి వారి ఆత్మలో దేవుని ప్రేమ మండుచు, సాత్వికముతో, దీనత్వముతో, సహనముతో, విధేయతతో ఉందురు కాక. ప్రభువా, వారిని నీకు అప్పగించుచున్నాను. వారు ఈ ఉద్యమం యొక్క జయకేతకాలు. వారిని నీ భద్రతలో ఉంచమని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. ఒక దినాన నేనిక్కడ నిలబడి నీ బైబిల్ గ్రంథముతో ప్రార్థిస్తుంటిని. దాని నుండి నేను బోధించిన తర్వాత నీవు నాకేమని బయలుపరిచావో, ఏది సత్యమని నేను తలంచానో దానిని నా నిండు హృదయముతో తెలియచేసేదని. ఇక్కడ కూటములో మేమందరము ఎలాగో పునరుద్ధానము కొరకు ఎదురుచూస్తున్నామో, అలాగే ప్రభువా, వారి బాప్తిసం కొరకు మేము ఎదురుచూస్తున్నాము. ప్రభువా, ఒక దినాన పరలోక స్థలములో మేమంతా కలిసి నిలబడతాము. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చును, బూర ఊదబడుతుంది. క్రీస్తునందు మృతులు మొదలు లేతురు. మేము ఆయనతో నిరంతరము ఉండుటకు, ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశములకు కొనిపోడదముగాక. తండ్రి, అనుగ్రహించండి. మమ్మల్ని ఆరోగ్యవంతులుగాను, ఆనందభరితులుగాను, నిండు ఉత్సాహవంతులుగాను ఉంచండి. మేము డబ్బు కోసం అడుగుటలేదు, మేము సులభమైన వాటిని అడుగుటలేదు. మేము యేసువలే ఉండాలని అడుగుతున్నాము. ఆయనతో గుర్తింపబట్టడానికి మేము కోరుతున్నాము. ఆయన మీదనున్న ఆత్మలాంటి ఆత్మ పొందుటకు దీనత్వముతో, సాత్వికముతో ఎల్లప్పుడూ తండ్రి పనుల మీద ఉండాలని అడుగుతున్నాము. ప్రభువా, ఈ ఉద్యమం యొక్క ముగింపు ఘడియల్లో ప్రశస్తమగు అనేకులైన ప్రజల యొక్క ఈ గుర్తింపు నిన్ను గుర్తింపు చేయుటకే కొనసాగించండి. వారికి పరిశుద్ధాత్మనిచ్చుట ద్వారా తండ్రి అది దయచేయండి. ఈ చిన్న మందిరాన్ని, ప్రతి దైవసేవకుని, దానికి హాజరుకు ప్రతి వ్యక్తిని, ఇక్కడున్న ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి. ప్రభువా, ప్రపంచమంతటి కూడా ప్రతి సంఘానికి నీ ఉద్యోగాన్ని పంపమని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. మా మధ్యలో మీరు దయచేసిన ఎత్తబడే యేసుక్రీస్తు కృపతో, ఒక్క మనస్సుతో, ఏక హృదయంతో కలిసి వచ్చుట మేము చూస్తున్నాము. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ఇప్పుడు ప్రాముఖ్య ఆడిటోరియంలో దీపములు తీసివేశారు. కొద్దిసేపు ఈ చేతి రుమాళ్ళు ప్రార్థించబడతవి, కొద్దిసేపు దీపములు తీసివేయబడతవి. నిశ్శబ్దంగా ఉండండి. వారంతా అయిపోయే వరకు ఒకరి తర్వాత ఒకరికి దైవ సేవకుడు బాప్తిసమిస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడగలరు. ఆ మైక్రోఫోన్ ఇక్కడున్న కొలను క్రిందిగా లాగండి. అవును, మంచిది. కొంత బాగున్నది. అవును, ఇది రికార్డ్ అవుతుందా? మంచిది. నీవు తీసుకుని చేయి. ఈ రాత్రి నేనే ఇది చేయాలనుకున్నాను. నాకెంతో వేడిగా ఉన్నది. సహోదరు నెవిల్ విశ్రాంతితో ఉన్నాడు. మన పాస్టర్ గారు ఒకటి చేయవలసి ఉన్నది. ఇందులో ఒక మంచి సహోదరులు ఒక క్షణం ఆడిటోరియంలో దీపములు తీసివేస్తారు. దాని వెనకాల వేలాడుతున్న పెద్ద అద్దం గుండా వారు ఎలాగ వస్తున్నారు, వారిని ఎలాగ ముచ్చుతున్నారు, నీటి కుంటలోకి చూడగలరు. సంసిద్ధమైన వారిని వారు బాప్తిసం తీసుకున్న ప్రతిసారి సంఘ పెద్దలు తెరను వేస్తారు. స్త్రీలు నీటిలో గుండా బయటికి వస్తున్నప్పుడు అది అడ్డవుతుంది. కాబట్టి వారు వచ్చుచున్నారు ఒకరి వెంట ఒకరు. నీ పేరును నీవు తెలియచేయి. నీవెవరైనది చెప్పు. యేసుక్రీస్తు నామమున వారికి బాప్తిసం ఇవ్వు. జ్ఞాపకముంచుకో,
ఒక దైవ సేవకునిగా నాకీబడిన సువార్త నిమిత్తము నేను బాధ్యుడై ఉంటాను. యేసుక్రీస్తు నామమున బాప్తిసము తీసుకునని ఎవరికైనా నేను సహాయం చేస్తాను. యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్న వారికి ఎవరికైనా నేను సహాయం చేస్తాను, తిరిగి బాప్తిసం పొందమని. అది పౌలు చెప్పినదే. నామము లేకుండా ఒక విధంగా బాప్తిసం పొందిన వారు వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు నామమున వారు తిరిగి బాప్తిసం పొందమని అతడు చెప్పాడు. ఏదైనాను దేవదూత బోధించినప్పటికీ అతడు శాపగ్రస్తుడవునుగాక. అదే గలతీలో చూస్తున్నాము. గలతీ 1:8 మేము గాని లేక పరలోకముడి వచ్చిన దూత గాని మరొక సువార్తను ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవునుగాక. కార్యక్రమము ఆరంభము కాకముందు ప్రతి ఒక్కరూ చూడగలుగుతున్నారా?